దీస్ ఆర్ మై పార్ట్నర్స్ అండ్ మై రూమ్మేట్స్, మై బ్యాచ్మేట్స్. మీరు అనుకున్నారా ఎప్పుడైనా మేము కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, మేము ఇంత మంచి ఫ్రెండ్స్ ఉంటాం, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ఉంటాము అని? ఇండియాలో అనుకోలేదు, కానీ ఇంత కనెక్టెడ్ అంటే వి టాక్ మోర్ దెన్ వి టాక్ విత్ అవర్ వైఫ్స్. సో యా, ఏ పని ఏం చేయడానికైనా రెడీ. ప్యాషన్ లేకపోతే చేయడం కష్టం ఎనీ బిజినెస్. అంటే ఈవెన్ అంటే బిజినెస్ పెడదామని ఉన్నా నీకు డబ్బులు సంపాదించాలన్న ప్యాషన్ అని ఉండాలి एटलीस्ट. दिमाग ऐसे खराब हो जाता है, होता ही नहीं है काम कुछ भी. I mean we should all accept it. మా ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే కానీ we cannot do it. You cannot do it. ఒక మిస్కన్సెప్షన్ ఉందన్నమాట, ఆడవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉండలేరు, కలిసిమెలిసి ఉండలేరు అని. రథాన్ని నడిపేది వాళ్ళే. ఇనిషియల్ ఐడియా జస్ట్ ఆ గుర్రాలను కట్టడమే నా పని. ఎప్పుడైనా మీ ఇద్దరు గొడవ అయిందా? చాలాసార్లు. we talk very seriously. బిజినెస్ ని బిజినెస్ దాకా ఉంచి మళ్ళీ ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. హలో అండి, వెల్కమ్ టు ది షికాగో సిరీస్ ఆఫ్ తెలుగు టేల్స్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకొని హాయిగా తింటూ, అరే మనం అందరం ఫ్రెండ్స్ కలిసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నారా? అలాంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిన ఈ రెస్టారెంట్ గోల్కొండ ఎట్ నేపర్విల్, ఇలినాయ్. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ప్రకాష్ గారు అండ్ మనోజ్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు తెలుగు టేల్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ టు అవర్ షో. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. సో మీరిద్దరు ఎలా కలుసుకున్నారు? మనోజ్ అండ్ నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్, బ్యాచ్ మేట్స్. అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 20 years నుంచి. నేను ఒక 1 year 6 months బిఫోర్ వచ్చిన తర్వాత మనోజ్ వచ్చిండు. సో అప్పటి నుంచి వి ఆల్వేస్ ఎవ్రీ డే కనెక్టెడ్ అండ్ విల్ టాక్. సో దట్స్ హౌ వి కనెక్టెడ్. సో ఇండియా నుండి వస్తున్నప్పుడు మీకు తెలుసు తను వస్తున్నారు అండ్ ఆల్. సో ఆ పాయింట్లో మీరు అనుకున్నారా ఎప్పుడైనా విల్ గో దిస్ లాంగ్ వే, మేము కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, మేము ఇంత మంచి ఫ్రెండ్స్ ఉంటాం, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ఉంటాము అని? ఇండియాలో అనుకోలేదు, కానీ ప్రాబబ్లీ బికాస్ ఇండియాలో లైక్ ఐ సెడ్ అప్పటి నుంచి రూమ్మేట్స్ మేము. సో అండ్ వీఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో అప్పటి నుంచి ఎందుకంటే దట్ సిన్స్ వీ నో ఈచ్ అదర్ వెరీ వెల్, ఇక్కడికి వచ్చినాక వచ్చేటప్పుడు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాం మేము. సో బట్ ఐ మీన్ ఐ థింక్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఒక్కసారి యూఎస్కి వచ్చినాక యూ మిస్ బ్యాక్ దెన్ ఇండియాలో ఉన్న పేరెంట్స్ని కానీ. ఐ మీన్ పొద్దున మాట్లాడతాము, తర్వాత మళ్ళీ సాయంత్రం మాట్లాడతాము. ద హోల్ డే ఈజ్ ఐ మీన్ బోర్ కొడుతూ ఉంటుంది. సో యూ నీడ్ ఫ్రెండ్స్, యూ నీడ్ టు టాక్ టు. ఎస్ రైట్. మేము అక్కడ ఉన్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అక్కడ ఉన్నప్పుడు మేము అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు H1 నేను H1 వచ్చిన తర్వాత మేము 2004లో తను వచ్చాడు, 2005లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత వితిన్ 6 months మేము కన్సల్టింగ్ కూడా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ దాన్ని సరే కారణాలు ఏదైనా 2009లో తీసేసినాం దాన్ని. దాని తర్వాత నేను షికాగోలో ఉండేవాని కాదు, ప్రకాష్ ఇక్కడ ఉండేటోడు. మాకు ఒక కామన్ అంటే ఇక్కడ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాం, మా బ్యాచ్మేట్స్, రూమ్మేట్స్. ఒక కామన్ ప్లేస్ కోసం చూస్తూ ఉండే, ఎక్కడైతే అందరం కలిసి ఉండొచ్చు. ఆ థాట్ ప్రాసెస్లో వచ్చిందే షికాగో. దట్స్ హౌ ఇట్స్ షికాగో అండ్ నేపర్విల్ బికేమ్. సో బికాస్ లాస్ట్ 20 years నేను షికాగో నేపర్విల్లోనే ఉన్నాను. దెన్ మనోజ్ మూవ్డ్ హియర్ అండ్ ద అదర్ ఫ్రెండ్స్ అండ్ మాకు కజిన్స్, బ్రదర్, ఆల్ 10 ఫర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ అందరం ఇక్కడికి వచ్చేసి ఉన్నాం. ఇక్కడ ఒక ఈకో సిస్టమ్, సపోర్ట్ సిస్టమ్ ఏర్పరచుకున్నారన్నమాట. టు బీ హానెస్ట్, యాక్చువల్గా ఇంత కనెక్టెడ్ అంటే వి టాక్ మోర్ దెన్ వి టాక్ విత్ అవర్ వైఫ్స్. సో యా, ఐ మీన్ ఈవెన్ మా వైఫ్స్ కూడా అట్నే అంటారు. I can imagine. Yes. అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అంటే రోజు ప్రొద్దున చేయగానే ఈ బిజినెస్ కాల్ వస్తుంది. సో అరే దీని గురించి ఏమైంది నేను ఫోన్ చేస్తాను. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, సో ఇంటికి వెళ్ళగలుగుతారు అన్నమాట ఇవాళ. వాళ్ళు కూడా ఎట్లా వీళ్ళు మనతో మాట్లాడడం వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, బాగుంది, ఇది బాగుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ ద బిజినెసెస్ మీకు ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది?
అంటే మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్పినట్టు ఒకటి ప్రాపర్ బిర్యానీ దివాన్ అవెన్యూ ఉంటుంది కానీ ఇక్కడ నుంచి 40 నిమిషాలు పోవాలి రావాలి. పోయినాం చాలాసార్లు పోయినాం వచ్చినాం కానీ ఇక్కడ అథెంటిక్గా కనిపించలే. ఏది ఒకటి స్పైసీ సిల్లర్స్ ఉండేది, తను కూడా వేరే కొనుక్కొని మళ్ళీ అటు మూవ్ అయిపోయిన తర్వాత ఇంకేం కనపడలేదు. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ అయితే ఇక్కడ రాలేదు. సో దానికోసం చూస్తా అంటే ఫస్ట్ మీట్ షాప్ స్టార్ట్ చేసిన. సో మీట్ షాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ గుడ్ మీట్ అనేది ఏందనేది తెలుసు మనకు. అక్కడి నుంచి ప్రకాష్కి ఎప్పటి నుంచో ఉంది రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని. సో అక్కడి నుంచి వచ్చిన థాట్ ప్రాసెస్ ఇంకా అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది కదా ఎప్పుడైనా. ఎవరైనా ఏదైనా ఉన్నది ఇక్కడ ఉన్నది ప్లేస్ ఉన్నది లేకపోతే ఎవరైనా అమ్ముతున్నారు అంటే we used to talk to them. Yeah, and I mean restaurant start చేయాలనుకుంటే you have a many ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు ప్లేసెస్, బట్ we found an opportunity. So I think Patel Brothers పక్కన ప్లస్ ఆల్రెడీ ఒక రెస్టారెంట్ ఫేమస్ రెస్టారెంట్ ఉంది, వాళ్ళు తీసేస్తున్నారు అంటే ఐ థింక్ వి సీ దాట్స్ అన్ ఆపర్చునిటీ. అది మంచి బిజినెస్ మోడల్గా ఉంది అనిపించి దెన్ వీ డిసైడెడ్. సో ఒక క్లోజ్ అయిపోతున్న రెస్టారెంట్ బిజినెస్ని తీసుకెళ్ళి యూ వాంటెడ్ టు మేక్ యువర్ ఓన్ రెస్టారెంట్. ఆ థాట్ మీకు అంటే అది క్లోజ్ అవుతుంది, అది దట్ రెస్టారెంట్ ఇస్ నాట్ వర్కింగ్ వెల్ అని మీకు ఎప్పుడైనా మీ మీద డౌట్ ఇది చేయాలా వద్దా అని మీకు అలా జిటర్స్ ఏమైనా అనిపించాయా? అది క్లోజ్ అవుతుంది అని వినో, అండ్ ఎందుకు క్లోజ్ అవుతుంది అని కూడా వినో రీజన్స్. బికాజ్ సిన్స్ మేము మీట్ సప్లై చేస్తాం కాబట్టి వేరియస్ రీజన్స్ అన్నీ తెలుసు. బట్ వీ నెవర్ హ్యాడ్ ఎ ఫియర్ ఆఫ్ ఓకే దాన్ని మేము నడిపిస్తామా లేదా అని మాత్రం ఎప్పుడు ఫియర్ లేకుండే. బికాజ్ we all of us and in partners including everyone ఏ పని ఏం చేయడానికైనా రెడీ. ఇట్స్ నాట్ దట్ నేను రెస్టారెంట్ ఓనర్ను ఐ కెన్ ఓన్లీ గో అండ్ సీ హే నువ్వు చేయని కాదు. సో ఇఫ్ ఐ హ్యాడ్ టు క్లీన్ అప్ సంథింగ్ ఐ విల్ క్లీన్ అప్, ఇఫ్ ఐ హ్యాడ్ టు గో అండ్ కట్ సంథింగ్ ఇన్సైడ్ విల్ డూ ఇట్. యా, సో దట్స్ హౌ వి ఫీల్ ఇట్. అండ్ మనం చెప్పినట్టు ఐ థింక్ దెర్ ఈజ్ ఆ ఫుడ్ టేస్ట్ ఇది కొంచెము ఇక్కడ దగ్గరలో లేదనిపించింది. ఐ థింక్ అప్పుడు కొన్ని తక్కువ రెస్టారెంట్స్ ఉండే, బట్ ఐ థింక్ వీ సీ ఇట్ ఆపర్చునిటీ, ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్ అని దెన్ స్టార్ట్. సో మీట్ అండ్ దెన్ మీట్కి టేస్ట్ అండ్ స్పైసెస్ యాడ్ చేసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసేసారు. అండ్ సో ఇది గట్ ఫీలింగ్తో ఓపెన్ చేశారా లేకపోతే చాలా డెమోగ్రఫిక్స్ ఇవన్నీ కన్సిడర్ చేశారా? మీరు మీ అనాలిసిస్ చేసుకున్నారా ఇట్ విల్ రన్ అని? అంటే ఫస్ట్ బిజినెస్ అయితే గట్ ఫీలింగే. సెకండ్ బిజినెస్ ఏం గట్ ఫీలింగ్ అంటే లొకేషన్. ఆ లొకేషన్కి వర్కౌట్ అవ్వకపోతే ఇంకెక్కడ వర్కౌట్ అవుతుంది. సో పటేల్ బ్రదర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్రాండ్. దే గెట్ ఎవ్రీ వీక్ 10,000 మంది వస్తారు. దే వాక్ ఇన్ టు పటేల్ బ్రదర్స్. అంటే ఈవెన్ 1% మనం కన్వర్ట్ చేసుకున్నాం సరిపోద్ది మనకి. అలా గ్రాసరీస్ తీసుకొని ఆకలిస్తుంది తిందాము అని. సో అట్లానే అంటే ఆ ఫీలింగ్ తోటే వెళ్ళాం అండ్ ఇట్స్ గుడ్. యా, అండ్ వి నెవర్ కాంప్రమైజ్డ్ టేస్ట్ అండ్ క్వాలిటీ, రైట్? ఇప్పటికీ కూడా. సో ఇన్ మీట్ ఆర్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ తెచ్చి ఫుడ్కు ప్రిపరేషన్ చేసడం. సో అండ్ చెఫ్స్ వి నెవర్ కాంప్రమైజ్డ్. సో ఐ మీన్ వెన్ యూ గివ్ టేస్టీ ఫుడ్ పీపుల్ విల్ కమ్. సో ఇప్పుడు కాకుండా తర్వాతనే వస్తారు, రైట్? దట్స్ హౌ ద. మీకు తెలియకుండా మేము డోడాష్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసాము మీ రెస్టారెంట్ నుంచి. అండ్ మా అందరికీ కలిపి నచ్చింది మాత్రం మటన్ బిర్యానీ. ఇట్ వాజ్ సో గుడ్. నాకు హైదరాబాదీ రెస్టారెంట్ గుర్తొచ్చింది. ఇక్కడ మనకు తెలుసు యాజ్ ఇండియన్స్ మనకు బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది. ఇఫ్ యూ గివ్ అ పర్సన్ 5 types ఆఫ్ బిర్యానీస్ తను టేస్ట్ చేసి చెప్పగలుగుతాడు ఏది బాగుంది ఏది బాగాలేదు అని. అలా మటన్ బిర్యానీ ఈజ్ లైక్ ద కాంప్లికేటెడ్ ఆఫ్ ఆల్ ద బిర్యానీస్ అని. కానీ మటన్ బిర్యానీ ఎంత బాగుండే అంటే టుడే వీ వర్ ఆల్ లైక్ సో హ్యాపీ ఈటింగ్ దాట్. అంటే మమ్మల్ని హ్యాపీ చేయడానికి చెప్తలేరు, కరెక్ట్ చెప్తున్నారు కదా. ఐ విల్ షో యూ డోడాష్ బిల్. సో మాకైతే మటన్ బిర్యానీ చాలా నచ్చింది. కానీ మీ రెస్టారెంట్లో వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ డిష్? అంటే పాపులర్ ఇన్ ఎనీ ఇండియన్ రెస్టారెంట్ అంటేనేమో అంటే మా దాంట్లో కూడా అదే, ఎనీ ఇండియన్ రెస్టారెంట్ నాన్ అండ్ బటర్ చికెన్. ఓకే, దట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ గుడ్.
మేము ఖచ్చితంగా అది అక్కడ రాంగ్ పోవద్దు. ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ దోస్ ఈవెన్ అమెరికన్ సీట్ అవర్ దేశీ సీట్ రైట్, అది రాంగ్ పోవద్దు. కానీ మేము ఆడ స్పెషాలిటీ చేయించే ఆల్ మీట్ ఐటమ్స్, స్పెషల్గా మీట్ ఐటమ్స్ కంపల్సరీ వెరైటీస్ పెట్టాలనేది. అంటే పాయా సూప్, తలకాయ కూర కావచ్చు, ఇట్లాంటివన్నీ. బిర్యానీస్ ఎలాగో మంచిగా చేయాలి. బిర్యానీస్ నో మ్యాటర్ వాట్, అవన్నీ అంటే దోస్ ఐటమ్స్ కంపల్సరీ నీ రెస్టారెంట్లో బాగాలేకపోతే రెస్టారెంట్కి ఎవరు రారు. అవి స్టాండర్డ్ అండ్ మంచిగా చేయాలి, క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా. అవి కాకుండా మన హట్కే ఏమున్నాయి, బేసిక్గా హట్కే ఏమున్నాయంటే ఈ మా బ్యాక్గ్రౌండ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొన్ని ఐటమ్స్ చేయించడం అట్లా వాటితోటి. సో స్టార్ డిష్ ఇస్ బటర్ చికెన్ అంటారు. బటర్ చికెన్, బిర్యానీ, నాన్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు అక్కడ తిన్నారనుకోండి రెస్టారెంట్లో బాగుంటుంది, వేడిగా ఉంటుంది, బాగుంటుంది. కేటరింగ్ ఆర్డర్ చేశాను అనుకోండి సాగి అయిపోతుంది. సో దాన్ని మేము ఫిక్స్ చేసుకున్నాం. అంటే బయటికి ఇచ్చినా కూడా సాగి అవ్వద్దు అవన్నీ కొన్ని. అంటే అదే అంటున్నారు బేసిక్గా ఏంటంటే ఇండియన్ రెస్టారెంట్స్లో ఇక్కడ చాలా ఉన్నాయి రెస్టారెంట్స్, లైక్ 15-20 రెస్టారెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో తిన్నాం. ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ఏ పార్టీకి పోయినా వచ్చేది ప్రతిసారి అనుకునేవాళ్ళం లైక్ అరే 10 ఐటమ్లు ఆర్డర్ చేస్తే కనీసం 3 ఐటమ్లు మంచిగా ఉండలేవు. సో వీటిని కొన్నిటిని ఫిక్స్ చేసింది. నేను 10కి 10 మంచిగా ఉన్నాయని చెప్పాను, కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ మేము కేటరింగ్ ఇచ్చేటి కానీ టు గో ఐటమ్స్ కానీ బాగుండేటట్టుగా చూసాం. జస్ట్ టు యాడ్ టు దట్, సో ఇప్పుడు అమెరికన్స్కు బటర్ చికెన్, సో జస్ట్ వెజిటేరియన్ కావాలంటే పన్నీర్ ఐటమ్స్, పన్నీర్ బటర్ మసాలా, నాన్, అవి. ఎస్పెషలీ ఇండియన్స్ అయితే కొన్ని నాటుకోడికి సంబంధించినవి, దోస్ ఆర్ యాక్చువల్లీ వెరీ గుడ్. మీరు నాటుకోడి కూర అయినా లేకపోతే కోడి కూర వేపుడు అయినా, సో దోస్ ఆర్ యాక్చువల్లీ మన ఇండియన్స్కైనా తెలుగు వాళ్ళకైనా చాలా నచ్చుతాయి అవి. సో ఆ ఐటమ్స్ కూడా స్పెషలీ ఫర్ తెలుగు పీపుల్. ఓకే, సో మేము మీ రెస్టారెంట్ రివ్యూస్ చూసాము. గూగుల్లో 4.5 స్టార్స్ ఉన్నాయి. అండ్ నాకు అందరికన్నా ఏం నచ్చిందంటే మీరు ప్రతి రివ్యూకి రెస్పాండ్ అవుతారు. అండ్ ఒక కేసు ఉండే వేర్ ఒక చైల్డ్కి అడల్ట్ ప్రైసింగ్ వేశారు, మీరు దాన్ని అడ్రస్ చేసి మేము రీఫండ్ ఇస్తాము, ఇట్ మైట్ బి అ మిస్టేక్ అని ఒప్పుకున్నారు. అండ్ మన బిజీ లైఫ్స్లో మనం రాలేము ఊరికే రెస్టారెంట్కి, ఎక్కడ ఉంటారో తెలీదు. కానీ మీరు చాట్లో అయినా అప్రోచ్ అవ్వండి, ఈమెయిల్ అయినా చేయండి, లేకపోతే రెస్టారెంట్కి రండి, కాల్ చేయండి, ఏదైనా జస్ట్ అప్రోచ్ అస్ అండ్ విల్ సాల్వ్ ఇట్ అని అన్నారు. దట్ ఐ లైక్డ్ అ లాట్ అబౌట్ యువర్ రెస్టారెంట్. సో మూవింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్స్, ఇప్పుడు నాకు నా రీసెర్చ్ ఉంది, నా ఇల్లుంది, హస్బెండ్, నాకు పిల్లాడు ఉన్నాడు, ఇవన్నీ దెన్ ద పాడ్కాస్ట్, ఇట్స్ మై ప్యాషన్. ఇవన్నీ చేసేసరికి ఒకనప్పుడు లైక్ ఒక పాయింట్కి దిమాగ్ ऐसे खराब हो जाता है, होता ही नहीं है काम कुछ भी. సో మీరు ఎలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మేము పార్ట్నర్స్ ఉన్నాం. ఈవెన్ మీట్ స్టోర్ అయినా గోల్కొండ అయినా వీ హ్యావ్ పార్ట్నర్స్. ఇందులో 9 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నాం మేము. అగైన్ ఐ విల్ కమ్ టు దట్ పాయింట్, ఎందుకు 9 మెంబర్స్ ఉన్నాము ఆర్ యూనో వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. సో ఎవరికైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికైనా ఒకరోజు అనిపిస్తుంది, ఈవెన్ వర్క్ అయినా కూడా, ఓన్లీ వర్క్ అయినా కూడా అబ్బా ఐ ఫీల్ లైక్ పని చేయబుద్ధి కావట్లేదని, రైట్? అట్లాంటప్పుడు ఐ జనరలీ టాక్ టు ప్రకాష్ ఆర్ విఠల్, దీస్ ఆర్ మై పార్ట్నర్స్ అండ్ మై రూమ్మేట్స్, మై బ్యాచ్మేట్స్, రైట్? సో విల్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో సమ్వేర్, హ్యావ్ సమ్ బూస్ అండ్ ముచ్చట. అంటే మేమైతే గంటలు ముచ్చట పెట్టుకుంటాం. అదే ఇప్పుడు ఇంతకుముందు మనము స్టార్ట్ చేసే గంట ముందు మాట్లాడినాక పొద్దున 6 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి, ఈ టైప్ ఉంటుంది. దట్ విల్ గివ్ అస్ అండ్ వి టాక్ అబౌట్ అంటే మా చిన్నప్పుడు మేము చేసిన పనులు కానీ, అంటే హీ నోస్ ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్. ఓపెన్ బుక్స్ అన్నమాట. సో బేసిక్లీ మీరు అన్నట్టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎస్పెషలీ యూఎస్ ఈజ్ వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే
ఇప్పుడు చికాగో లాంటి పెద్ద సిటీలో, సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, నేను 3 రోజులు వర్క్ వెళ్తా. సో నా వర్క్ ఇట్స్ లైక్ మా ఇంటి నుంచి 15 minutes డ్రైవ్ టు స్టేషన్, అక్కడ నుంచి 45 to 50 minutes ట్రైన్, దెన్ 5 minutes వాక్. సో ఇట్స్ an hour 10 minutes of టు రీచ్ మై ఆఫీస్, రైట్? మళ్ళీ 8 hours ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చి, దెన్ యూ నీడ్ టు లుక్ ఎట్ ద సెకండ్ లైఫ్ ఆఫ్ ఇట్, రైట్? సో అది ఇప్పుడు యుఎస్లో ఐ థింక్ ఐ సా ఇన్ యువర్ పాడ్కాస్ట్ టూ, రైట్? ఇక్కడ దెర్ ఈజ్ నో ఉమెన్ ఇదే చేయాలి, ఇండియా లాగా మెన్ ఇదే చేయాలి, దెర్ ఇస్ నథింగ్, రైట్? సో అందరూ అన్ని పనులు చేయాలి. సో ఇఫ్ ఐ గో హోమ్ దెర్ ఇస్ సంథింగ్ దేర్, అది చేయాలంటే చేసేస్తాం, కట్ చేసేది ఉంటే కట్ చేసేది, ఏది చేయాలంటే అది చేసేస్తాం. కానీ ఐ థింక్ ఐ మీన్ వీ షుడ్ ఆల్ యాక్సెప్ట్ ఇట్. మా ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే కానీ వీ కెనాట్ డూ ఇట్, యూ కెనాట్ డూ ఇట్ అదర్వైజ్. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు, వెరీ ఇంపార్టెంట్. అండ్ లక్కీలీ వాళ్ళంతా ఇప్పుడు మా వైఫ్ అవ్వచ్చు, వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ 9 members వైఫ్స్ అందరూ కనెక్టెడ్. అంటే ఫస్ట్ అక్కడనే కదా స్టార్ట్ అయ్యేది జనరల్గా, అక్కడ స్టార్ట్ కాలే మాకు. సో దట్స్ అ గుడ్ థింగ్, దట్స్ హెల్పింగ్ అస్. ఒక మిస్కన్సెప్షన్ ఉందన్నమాట, ఆడవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉండలేరు, కలిసిమెలిసి ఉండలేరు అని. సో యూర్ బ్రేకింగ్ ఇట్ అనమాట. అంటే ఇప్పుడు నేనంటే ఓన్లీ కిడ్ కానీ, బట్ 2 అన్నదమ్ములు ఉన్నా, 2 అక్కయ్యలు ఉన్నా, ఎవరున్నా ఈ చిన్నవి ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరికైనా ఉంటాయి. బట్ వాటిని మనము ఎంత మెచ్యూర్గా తీసుకొని వెళ్ళిపోతాం అనేదే కదా. డిఫరెన్సెస్ లేనిది వరల్డ్ ఉండదు, రైట్? సో 2 కన్నుల మధ్యలోనే ఈ కన్ను చూస్తేనే డిఫరెన్సెస్ కనిపిస్తుంది, రైట్? సో యా, ఇట్స్ ఆల్వేస్ దేర్. కాకపోతే మనోజ్ చెప్పినట్టు, సో వీ వర్ ఆల్ హియర్ ఇన్ చికాగో ఫర్ లైక్ ఆల్మోస్ట్ 12 to 15 years. సో ఎవ్రీ 31st night, ఎవ్రీ పండుగలకు, ఆల్మోస్ట్ లైక్ ఏ మంత్లీ ట్వైస్ వీ విల్ మీట్. మేము కాదు, మా పిల్లలు కూడా అందరూ దే ఆర్ సో కనెక్టెడ్. సో అది ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ దే నో ఈచ్ అదర్. సో ఒకసారి నేను ఏమైనా అన్నా కూడా మావాడే ఏం కాదులే, సో మావాడే అన్నాడు అంటే ఫ్రీగా ఈజీగా తీసుకుంటాం. దట్స్ నైస్ టు నో. ఇక్కడ కూడా అనుబంధాలన్నీ మెయింటైన్ చేసుకోవడం, ఇట్స్ కమెండబుల్. సో మూవింగ్ టు బిజినెస్, మీరందరూ 9 partners అని అన్నారు. ఇట్ ఈస్ అ లిటిల్ టూ మెనీ పార్ట్నర్స్, కానీ దీనివల్ల మీకు వచ్చే స్ట్రెంగ్త్ ఏంటి? ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. నేను ఒక్కడినే ఉంటే, అంటే నా వర్త్ $1 million అనుకుంటే, ఓన్లీ 1 million, 9 మంది అంటే 9 million. సో యూనో దిస్ ఈజ్ అంటే అన్సర్టెన్ టైమ్స్, ఏదైనా జరగవచ్చు. ఆ జరిగినప్పుడు తట్టుకోవడానికి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ప్లస్ ఒకరికొకరు అండగా ఉండడం కోసం పార్ట్నర్స్. అంటే 9 members అంటే ఎక్కువనే, ఈజీ కాదు. బట్ అందరు ప్యాషనేట్ టువర్డ్స్ రెస్టారెంట్, లైక్ కుకింగ్. ఒకరు కుకింగ్ అయితే ఇంకొకరు మార్కెటింగ్ అని ఇట్లా. సో అందుకే లైక్ చూజ్ చేసుకునేటప్పుడే, ఈవెన్ దో అంటే అందరూ ఇంతకుముందే తెలిసినా కూడా చూజ్ చేసుకునేటప్పుడు ఇలా కొంతమందిని చూజ్ చేసుకున్నాం. సో మీకు మొత్తం ఒక టీమ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఏదొచ్చినా మేము చూసుకుంటాం అనే ధీమా ఉంది మీకు. ఐ మీన్ ఇంక్లూడింగ్ కుకింగ్ కూడా. షెఫ్స్ వెళ్ళిపోతే కుకింగ్ చేసే అంత వాళ్ళు కూడా ఉన్నారు. Yes, we have it. That's nice. I mean, I know మీరు అడిగిన క్వశ్చన్కు ఐ థింక్ పీపుల్స్ పర్సెప్షన్, ఎస్పెషల్లీ మనం ఇండియాకి వెళ్ళి వచ్చినప్పుడు, యూ ఫీల్ లైక్ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. దట్స్ ద బేసిక్ ఫండా ఉంటుంది. అది అంటే వెన్ యూ లుక్ అట్ ఇట్, ఇండియన్ బిజినెసెస్ కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ ఇట్ వర్క్స్, బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ టు సీ ద నెంబర్స్. డే అండ్ నైట్ నెంబర్స్ తెలియదు, కనపడే మీకు. బట్ ఇక్కడ ఇట్స్ ఈజీ టు సీ నెంబర్స్, ఎట్లా ఏం జరుగుతుంది ఏం జరగని ఎవ్రీ వన్ కెన్ లుక్ అట్ ఇట్, రైట్? సో వెన్ యూ హ్యావ్ ప్రతి ఒక్కటి ఓపెన్గా ఉండి అందరికి తెలిసినప్పుడు దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఐ మీన్ మీకు ఆ ఛాన్స్ ఉండదు, తక్కువ. ఐ థింక్ యూ నీడ్ టు నో ఆల్ దోస్, అప్పుడు యూ డోంట్ ఫీల్. సో యు ఆర్ అ గ్రూప్ ఆఫ్ ప్యాషనేట్ అండ్ సెన్సిబుల్ పీపుల్ కమింగ్ టుగెదర్, అండ్ అది మీ రెస్టారెంట్ ఎంత సక్సెస్ఫుల్ ఉంది అని అందులో తెలిసిపోతుంది.
Definitely, I'll say passionate. We are all passionate about. I think not just restaurant, anything we'll take it serious, and we try to execute it. ఓకే. ఇప్పుడు అంటే మామూలుగా మీరు చూస్తే కూడా ఒక క్లోజ్ అవుతున్న రెస్టారెంట్, ఇట్స్ ఎ చైన్. గోదావరి రెస్టారెంట్ వాజ్ చైన్. దాన్ని తీసేసి దాని ప్లేస్లో అసలు ఏమి అంటే కొత్త పేరు పెట్టుకొని, ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్త పేరు పెట్టుకొని మార్కెట్లోకి వెళ్ళి అండ్ వీఆర్ హియర్ విత్ 4.5 రివ్యూ. And one more thing I want to add there. So Patel Brothers pakkano, if you want to open something, Patel owners వాళ్ళు ఇవ్వరు unless you have experience. So yeah, so మేము ఫస్ట్ వెళ్ళి మాకు we want to take this అంటే వాళ్ళు అడిగారు, సో నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా రెస్టారెంట్ బిజినెస్లో అంటే లేదు. ఏ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందంటే వీ షోడ్ దట్ వీ హ్యావ్ సమ్ అదర్ బిజినెస్ అంటే అండ్ ఫైన్ హీ వాస్ ట్రయింగ్ టు సీ మేము ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తామని. అండ్ ఈస్ వెరీ హ్యాపీ అబౌట్. సో గోల్కొండ అనే పేరు ఎలా వచ్చింది రెస్టారెంట్కి, అండ్ హౌ డిడ్ all 9 members agree on this name? All 9 members are Telangana'ites, first thing. సో ఏంటంటే గోదావరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదైనా యూనిక్ నేమ్ కోసం వెతికినప్పుడు గోల్కొండ ఎక్కడ కనిపించలే. లైక్ అంటే అదొక ఐకానిక్ ప్లేస్ కదా హైదరాబాద్లో. కనిపించకపోయేసరికి సరే గోల్కొండ మంచిగా ఉందని అట్లా డిసైడ్ చేసినాం. అండ్ ఎవ్రీ వన్ అగ్రీడ్. యూనిక్నెస్ కోసం పెట్టినాం. సో మా కంపెనీ పేరు వచ్చేసి ఫ్లేవర్స్ LLC. ఫస్ట్ అది పెడదాం అనుకున్నాం, దాని తర్వాత గోల్కొండకు వచ్చినాం. ద అదర్ రీజన్ ఈజ్ పటేల్ పక్కన మీరు చూస్తే వేరే రెస్టారెంట్లు ఉన్నాయి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెస్టారెంట్. మాది సౌత్ ఇండియన్ నేమ్ తోటి ఉండాలని అనేది కూడా పటేల్ బ్రదర్స్ ఒక రిస్ట్రిక్షన్ పెట్టి, బికాజ్ పక్కన హానెస్ట్ అని ఉంటుంది, ఇటు పక్కన బాంబే చాప్స్టిక్స్ ఉంటుంది. సో ఇట్స్ ఎ సౌత్ ఇండియన్ నేమ్ యూ హ్యావ్ టు పిక్. సో యూ నేమ్ ఇట్ ఎనీ రివర్ పేరు తీసుకున్న రెస్టారెంట్ ఉంటుంది, ప్లస్ ఎనీ తాజ్మహల్ అంటే తాజ్మహల్ పేరు ఉంది, ఇండియా హౌస్ ఉంది, అన్ని పేర్స్ ఉన్నాయి, రైట్? సో మేము చూస్తుంటే వాట్ వీ కెన్ పిక్ ఇట్స్ గోల్కొండ అనుకున్నాము. అందరు ఫీల్ లైక్ ఓకే ఇట్స్ ఎ గుడ్ నేమ్, దెన్ లెట్స్ గో విత్. అప్పుడు మేము చూస్తే ఏంటంటే వెన్ వీ గూగుల్ ఫర్ గోల్కొండ, ఇక్కడ ఒక సిటీ ఉంది ఇలినాయిస్లో, సిటీ కాల్డ్ గోల్కొండ యాక్చువల్లీ. ఎస్, యూ డోంట్ నో దట్. దట్స్ ఆల్సో సర్ప్రైజింగ్ న్యూస్. ఎప్పుడైనా మీ ఇంట్లో ఒక వంట చేస్తుంటే అది మీకు తినాలని అనిపించక ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి డిడ్ యూ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ యువర్ రెస్టారెంట్ జస్ట్ టు ఎస్కేప్ సంథింగ్ దట్ ఈస్ బీన్ కుక్డ్ ఎట్ హోమ్? అది అది నాకు తినాలేదు, ఇవాళ బిర్యానీ తిందాము అని ఎప్పుడైనా ఇలా చేశారా? అంటే రెస్టారెంట్ పెట్టకముందు కూడా చేసినాం, కానీ తక్కువ టైమ్స్. బట్ రెస్టారెంట్ పెట్టిన తర్వాత ఇంకా మనదే కదా అని చెప్పి రెగ్యులర్గా చేస్తున్నాం. ఓకే, అంటే చాలా ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే మాకు అక్కడ రెస్టారెంట్లో ఒక ప్రైవేట్ రూమ్ ఉంది, అంటే వి గివ్ ఇట్ టు కస్టమర్స్ కూడా. అందులో ఒక 18-20 మంది పడతారు. సో మేము అందరం పోయినా కూడా ఆల్మోస్ట్ పడతాం అక్కడ. అందరము 9 మెంబర్స్ ఒకటేసారి పోదాం అనుకుంటే అందరు కుదరదు కదా, బట్ ఒక 6-7 ఫ్యామిలీస్ పోయినా కూడా అక్కడ వీఆర్ గుడ్. సో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ యూజువల్లీ ఇంట్లో ఉంటాయా అక్కడ ఉంటాయా? ఇంతకుముందు ఇంట్లో ఎక్కువ ఉంటుండే. ఓకే, రెస్టారెంట్ అయిన తర్వాత అంటే ఇంట్లో కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా 31st అంటే మేజర్ వాటికి. ఇప్పుడు అదొక ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ప్లస్ వీళ్ళు లేడీస్ కుక్ చేయాల్సిన పని ఉండదు. మోర్ ఓవర్ మాకంటే ఎక్కువ ఇప్పుడు కిడ్స్కి తెలిసిపోయినాయి అన్నీ. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆఫర్స్, ఎవ్రీ వీక్ డేస్ ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు ట్యూస్డే, ఎస్పెషలీ ట్యూస్డే అయితే దోశ నైట్ అని పెడతాం. సో దోశ నైట్ ఈవినింగ్ అన్లిమిటెడ్ దోశ ఇస్తాం అన్నట్టు. ట్యూస్డే కాగానే పిల్లలు అంటారు, అరే ఇవాళ దోశ నైట్ ఉంది, పోదాం ఇంటి రెస్టారెంట్కి పోదాం అని. సో దే డిసైడెడ్ అంటే మేము దోశ నైట్ పోదాము ఇలా అని. బిఫోర్ ఐ కమ్ ఫ్రమ్ వర్క్ ఇట్ సెల్ఫ్ దే డిసైడెడ్ ఓకే లెట్స్ గో. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఈ రెస్టారెంట్ బిజినెస్ ఐడియా చాలా బాగుంది. తెలుగు టేల్స్ టీమ్తో కూడా మాట్లాడదాం ఒకసారి. సో తెలుగు టేల్స్ రెస్టారెంట్ అని పెట్టండి. సో ఇప్పుడు చాలా మంది H1 వచ్చేసి సెటిల్ అయిపోయి ఫినాన్షియలీ స్టేబుల్ అయిపోయి, నా ఫ్రెండ్స్ చాలామంది రెస్టారెంట్ బిజినెస్లోకి వెళ్ళిపోదాం, ఒక బిజినెస్ పెడదాము అని అనుకుంటున్నారు. అలాంటి యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఇచ్చే అడ్వైసెస్ ఏంటి? అంటే నేనేం చెప్తా అంటే అట్లా జస్ట్ ఏదో బిజినెస్ పెట్టాలి కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి పెడదామని అయితే అనుకోకండి. ఫస్ట్ డూ యువర్ హోంవర్క్.
వాట్ ఈజ్ యువర్ ప్యాషన్. అంటే ప్యాషన్ లేకపోతే చేయడం కష్టం ఎనీ బిజినెస్. అంటే ఈవెన్ అంటే బిజినెస్ పెడదామని ఉన్నా నీకు డబ్బులు సంపాదించాలన్న ప్యాషన్ అని ఉండాలి, అట్లీస్ట్ ఏదన్నా ఒకటి ఉండాలి. ప్యాషన్ అనేది మాత్రం కంపల్సరీ. రెస్టారెంట్ బిజినెస్ ఇస్ టూ మచ్ వర్క్. అండ్ ఇప్పుడు ఎన్ని పెడితే అంత బెస్ట్, కాకపోతే ఎవరికి డబ్బులు అట్లా పెడితే. సో చూస్ ద లైన్ ఏదైతే మీరు చూస్ చేసుకుందాం అనుకుంటాం. బిజినెస్ పెట్టండి, ఎంటర్ప్రినర్స్ కావాలి, కానీ మీకు డబ్బులు ఎన్ని వస్తాయి, ఎలా అయితే వస్తాయి అవి కొంచెం రీసెర్చ్ చేసుకొని యూ కెన్ కమ్. ఐ థింక్ మీరు ఇంతకుముందు అన్న పాయింట్ తోటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ H1 మీద వచ్చినప్పుడు లేకపోతే OPT మీద వచ్చినప్పుడు ఫస్ట్ మేబీ 4-5 years అయితే యూల్ హ్యావ్ ప్లెంటీ ఎనఫ్ టైం. అంటే చాలామంది సమ్మర్ రాగానే అది ఆడుతూ ఉంటారు, కాకపోతే మిగిలిన టైంలో అంతా ఖాళీ ఉంటారు. అంటే యూ హ్యావ్ ఎ సింగిల్ ఆర్ మ్యారీ అయిపోయారు అప్పటి వరకు. కాకపోతే ఎనీ బిజినెస్ యూ స్టార్ట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో అంత టైము నీకు ఉందా అనేది ఫస్ట్ పాయింట్. ప్లస్ రెస్టారెంట్ బిజినెస్ మనం చెప్పినట్టు ఇట్స్ యూ హ్యావ్ నీకు ఫుల్ పని ఉంటుంది, ఎంత పని కావాలంటే అంత పని చేసుకోవచ్చు. సో ప్యాషన్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఇంట్లో కదా నేను కుక్ చేసిన అదే ఇదేముందిలే సింపుల్ అనడము కాదు, అది ఈజీ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మీకు, కస్టమర్ వచ్చి కూర్చొని ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ద ఎక్స్పెక్టేషన్ ఈస్ 15 minutes to 20 minutes లోపల నీకు ఫుడ్ రావాలి. ఇఫ్ ఇట్స్ నాట్ దెన్ ఓకే ఇట్స్ అ బ్యాడ్ రెప్యుటేషన్, రైట్? సో దానికి కావాల్సిన లోపల ఏం జరుగుతుంది అనేది దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ద హోల్ సినారియో, దెన్ యూ డిసైడ్. ఇట్స్ ఎంతమంది టీం ఉండాలి, ఎంత వర్క్ అక్కడ నడుస్తుంది లోపల, దాని నుంచి బయటికి తీసుకొచ్చి కస్టమర్కి ఎంత సాటిస్ఫైడ్ ఫుడ్ ఇవ్వాలి, టేస్టీ ఫుడ్ ఇవ్వాలి, అదంతా ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. సో అలా అనుకుంటే రష్ అవర్స్ ఉంటాయి, సాటర్డేస్ అండ్ సండేస్ చాలా బిజీగా ఉంటాయి. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అలాంటి టైమ్స్లో? అంటే మేము కెమెరా చూస్తాం ఫస్ట్. కెమెరా చూసి టూ మచ్ రష్ ఉంది అనుకోండి, మేము ఏం చేస్తున్నామో చూడకుండా వెళ్ళిపోతాం. సో ఇంట్లో ఉన్నా కానీ కెమెరా చూసి వెళ్ళిపోతారు. ఎంత దూరం మీ రెస్టారెంట్ ఇల్లు? రెస్టారెంట్ ఇప్పుడు కొంచెం దూరం పోయాం, బట్ అంటే 15 minutes ఒకటే రోడ్, ఆల్ ద వే 15 minutes పడుతుంది. అంటే ఇంకా కొంతమంది పార్ట్నర్స్ దగ్గర కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేస్తారు. అంటే అందరం పార్ట్నర్స్ కంటే ముందు ఫ్రెండ్స్. సో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి చెప్పేస్తాం, వాళ్ళు పోతారు. పోయి అంటే దట్టు అగైన్ నిన్న ఒకరికి కుకింగ్ అంటే ఇష్టం, కొందరికి ముందట ఉండడం ఇష్టం. సో ఆ పనిని బట్టి ఏం అవసరం ఉంది అక్కడ ఈరోజు. ఇప్పుడు బఫేస్ ఉంటాయి, సాటర్డే సండే బఫేస్ ఉంటాయి. ఒకేసారి లైన్ కట్టిన అనుకోండి, కూర్చోబెట్టడానికి మేనేజర్ ఒకటి బిజీ ఉంటాడు. సో అందుకని చెప్పి అక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని పంపిస్తాం వాడికి. సో ఐ మీన్ డెఫినెట్గా మనము ప్రిడిక్ట్ చేయొచ్చు మార్కెట్ను, ఎందుకంటే ఒక్కసారి 1 year సైకిల్ అయిపోతే దెన్ యూ కెన్ ప్రిడిక్ట్ ఏ రోజులో ఎంత కస్టమర్స్ వస్తారు, హౌ మచ్ అడ్వాన్స్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. దానికంటే ఒక 10-20% మాత్రం అటు ఇటు కావచ్చు, దానికి మనం రెడీ ఉండాలి. మిగిలిందంతా యూ కెన్ సీ. ఓకే, ఈ వీకెండ్ లెట్స్ టేక్ ఎ మదర్స్ డే ఎగ్జాంపుల్, రైట్? మదర్స్ డే ఈజ్ ద బిజియెస్ట్ డే ఫర్ ఎనీ రెస్టారెంట్, యూ నేమ్ ఇట్. రిజర్వేషన్ లేకుంటే నీకు దొరకదు. జనరల్గా మనకు తెలియక ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తే అరే మదర్స్ డే కదా వాకింగ్ అవుతాం, బట్ వాకింగ్ అయితే 1 hour కూడా అప్పుడప్పుడు వెయిట్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఈ లోపల ఉన్న వాళ్ళు కూడా ఎట్లా దానికి ప్రిపేర్ కావాలనేది యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ వెరీ వెల్. సో మీ రెస్టారెంట్ యూఎస్పీ ఏంటి? వై ఈజ్ యువర్ రెస్టారెంట్ వెరీ స్పెషల్ అమంగ్స్ ఆల్ ది రెస్టారెంట్స్? మీరు అన్నారు పటేల్ బ్రదర్స్ ఉంది, చుట్టుపక్కల 4-5 రెస్టారెంట్స్ ఉన్నాయి, మీ రెస్టారెంట్స్కి ఎందుకు వస్తారు? ఐ మీన్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఎనీ రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్న రెస్టారెంట్ అందరిలో అన్ని రెస్టారెంట్లు ట్రై చేస్తారు. ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎవ్రీ సింగిల్ వన్ టు కమ్ టు మై రెస్టారెంట్, బట్ అన్ని రెస్టారెంట్ ట్రై చేయాలి, చేసిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఏది నచ్చుతుంది అనేది పాయింట్, రైట్? సో కొందరి వెరీ పర్టిక్యులర్ అబౌట్ గుజరాతీ స్టైల్ ఫుడ్ కావాలన్నాం అనుకో, సో యూ మైట్ నాట్ గెట్ ఇట్, ఆర్ అందులో కొన్ని డిష్లు దొరకవు, రైట్? సో వచ్చిన కస్టమర్ను మా మెన్యూలో ఉన్న ఐటమ్స్ను
వాళ్ళకు సాటిస్ఫై చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ థింగ్. సో దట్ ఈస్ ద మోర్ ఫోకస్డ్ ఫర్ అస్, రైట్. అన్ని డిష్లు నేను పెట్టి అందరినీ సాటిస్ఫై చేస్తానా? నో, ఐ కెనాట్, రైట్. ఏ మెన్యూలో ఐటమ్స్ ఉన్న వాటిని నేను కస్టమర్కు టేస్ట్ ఇచ్చి సాటిస్ఫై చేస్తున్నానా అనేది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ ఒకటి, సర్వీస్ ఒకటి, సెకండ్ పార్ట్. సర్వీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు. సో రెస్టారెంట్కి వచ్చి కూర్చొని కస్టమర్తో మాట్లాడి ఇంటరాక్షన్ చేస్తే దే విల్ బి వెరీ హ్యాపీ. అది అక్కడనే 30-40% దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. దెన్ ఫుడ్ కమ్స్ ఇట్. సో మనం ఉన్న ఫుడ్ను టేస్టీగా ఇస్తున్నామా లేదని ఫస్ట్ అది. అండ్ దెన్ మేము రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మేము చాలా ఫోకస్ చేస్తాం అందులో. అది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇప్పుడు యుఎస్లో ట్రెండ్ నడుస్తుంది వీగన్ అని. సో దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ యానిమల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. వీగన్స్కి మీ మెన్యూలో ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా? వీగన్స్ కంటే ఆల్ వెజిటేరియన్ ఈజ్ వీగన్. ఎస్. అంటే అడుగుతారు వీగన్స్ అడిగినప్పుడు కొన్ని అంటే వెజిటేరియన్లో కూడా పాలు ఇవన్నీ పోయకుండా చేసిస్తాం. అదొకటి. ప్లస్ ఇంపాసిబుల్ బిర్యానీ అని ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతా ఉంది, దాన్ని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అదొకటి. ప్లస్ పనసకాయ బిర్యానీ. సో అవి రెండు అంటే టు బి ఆనెస్ట్ మేము ఇప్పుడు ఫోకస్ చేసేదంతా, ఎందుకంటే కొంతమంది వెజిటేరియన్స్ ఏమన్నారంటే మీ దాంట్లో వెజిటేరియన్ ఐటమ్స్ తక్కువ ఉన్నాయి అంటే, సో దాని మీద ఇప్పుడు మెన్యూ రీక్రియేట్ చేసినాం, మళ్ళీ అందులో ఇవన్నీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే సాటర్డే వెజిటేరియన్, ఫ్రైడే అట్లాగా కూడా అంటే మెన్యూలోనే సపరేట్గా వీగన్ అనేది బ్లాక్ పెట్టేసి అందులో ఇంకా వాళ్ళు అందులోంచి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు. ఈ మధ్య యుఎస్లో కూడా యుఎస్ సిటిజన్స్ కూడా చాలామంది వీగన్కి మారిపోయారు. సో ఈ మధ్య అన్ని షాప్లో, హోల్ ఫుడ్స్, నేమ్ ఇట్, అన్నిట్లో ఉన్నాయి వీగన్. మీ పర్సనల్ లైఫ్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మీ ప్రాపర్ ఎక్కడ? మా ఇద్దరిది కరీంనగరే. ఆల్మోస్ట్ అందరు పార్ట్నర్స్ కూడా కరీంనగర్. అందరూ తెలంగాణ? అందరు తెలంగాణలో మళ్ళీ కరీంనగర్. దట్ ఈస్ అమేజింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి కాబట్టి బతుకమ్మ లాంటి ఈవెంట్స్ మీరు అందరూ మీ 9 పార్ట్నర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి జరుపుకుంటారా? అంటే బేసిక్గా బతుకమ్మ జనరల్ 9 days జరుగుతుంది. ఈ ఫస్ట్ 9 అంటే లాస్ట్ డే వచ్చేసి చీతా షికాగో తెలంగాణ అసోసియేషన్, అటు ఇంకా వేరే అసోసియేషన్ టీఏజీసీ ఆట అన్నిటికి వెళ్తాము. బట్ ఇంటి దగ్గర అందరు కలిసి, వీళ్ళు లేడీస్ అంతా కలిసి ఒక దగ్గర ఎవ్రీడే ఒక దగ్గర చేసుకుంటారు. సో మీకు పండుగలు కూడా అవసరం లేదు, మీకు ఆల్రెడీ మీ ఎక్స్క్యూజెస్ ఉంటాయి టు మీట్ అండ్ సెలబ్రేట్. మన అనుకున్న వాళ్ళు మన దగ్గర ఉంటే ఏ రోజైనా ఫెస్టివలే కదా. ఎవ్రీడే ఇస్ ఎ ఫెస్టివల్. సో ఇక్కడ మీకు మీ జాబ్స్ ఉన్నాయి, మీకు మీ రెస్టారెంట్ ఉంది, యూ డూయింగ్ వెరీ వెల్. మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? అది వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాక్చువల్గా ఆబ్వియస్గా వాళ్ళు ఎట్లా ప్రౌడ్ ఉంటారు, యూఎస్లో ఉన్నాము, బాగా జాబ్ చేసుకుంటున్నాం అంటే ఆబ్వియస్గా దే ఆర్ ప్రౌడ్. కానీ బట్ మా పేరెంట్స్ కూడా కైండ్ ఆఫ్ కనెక్టెడ్. అంటే ఇప్పుడు వీళ్ళ మా ఫాదర్ కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అందరం కరీంనగర్ కాబట్టి మీ పేరెంట్స్ కూడా కనెక్టెడ్ ఉన్నారా? మీ పేరెంట్స్ అంటే తక్కువ, బట్ ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అక్కడ. మా ఫాదర్ హైదరాబాద్లో ఉంటాడు ఇప్పుడు, వాళ్ళ ఫాదర్ కరీంనగర్లో ఉంటాడు. కాకపోతే మాట్లాడుకుంటారు ఫోన్లో. అందరూ అంటే ఈవెన్ మా 9 మంది పార్ట్నర్స్లో ఐ డోంట్ నో, వీ నెవర్ యాక్చువల్లీ టాక్డ్ అబౌట్ ఇట్. సో మా బావమరిది ఉంటాడు ఒకడు, సో మా కజిన్ బ్రదర్ ఉంటాడు. సో ఇప్పుడు ఇంకా 5 ఫ్రెండ్స్ ఉన్నాం, క్లాస్మేట్స్. ఇప్పుడు మనోజ్, నేను ఇట్లనో, ఇప్పుడు ఇంకా 4 కూడా అరవింద్, విఠల్, శ్రీరాములు, వాళ్ళ 3 మేమిద్దరం బ్యాచ్మేట్స్. అరవింద్, ప్రకాష్ అండ్ శ్రీరాములు క్లాస్మేట్స్. వాళ్ళు బేసిక్గా ఒకటే స్కూల్ మేట్స్ యాక్చువల్లీ. అండ్ ప్రసాద్ అండ్ దిలీప్ ఆర్ యాక్చువల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకొక పార్ట్నర్ శ్రీరామ్ ఆలేటి అని ఉంటాడు, తను మా కొలీగ్. కాకపోతే ప్రకాష్కి ఫస్ట్ నుంచి తెలుసు. సో we're all connected, well connected. సో బతుకమ్మ ఒకటే ఫెస్టివల్ కాదు, ఐ థింక్ ఎనీ ఫెస్టివల్లో ఫస్ట్ డిసైడ్ అవుతాం, ఓకే ఎక్కడ చేసుకుందాం అన్నట్టు. సో ఈవెన్ బిఫోర్ రెస్టారెంట్ ఐ థింక్ దట్స్ హౌ వీ యాక్చువల్లీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ టుగెదర్ ఏదన్నా ఒకటి చేసుకుందామని, రైట్. సో ఆల్ కనెక్టెడ్, అందరం కలిసి చేసుకుంటామని అట్లా
దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. సో మీకు ఇక్కడ లైఫ్కి ఇండియా లైఫ్కి మేజర్ డిఫరెన్స్ మీకు పర్సనల్లీ మీకు ఏమనిపిస్తుంది? అంటే బేసిక్గా ఆబ్వియస్లీ మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి మిస్ అవుతున్నాం వాళ్ళని. అండ్ ఇఫ్ యూ టేక్ నా తీసుకున్నాను అనుకోండి, నేను ఓన్లీ కిడ్. సో పేరెంట్స్ వస్తుంటారు బట్ యూనో ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్, ఎందుకంటే వాళ్ళకు ఏజ్ అవుతుంది ఎలా అనేది దట్ విల్ బి మిస్సింగ్ దెమ్ ఆల్ ద టైమ్. కాకపోతే మా ఫాదర్ పొద్దున్న లేస్తే ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేస్తాడు, చేసి పిల్లలతో మాట్లాడతాడు. అట్లా కొంచెం బెటర్. ఇప్పుడు వాట్సాప్ కాల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దట్స్ బికెమ్ ఈజియర్. యా, ఐ థింక్ మేజర్ ఛాలెంజ్ వచ్చి ఎవరికైనా యాక్చువల్గా ఏం మిస్ అవుతున్నావు అంటే ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఉండేది ఐ థింక్ వాళ్ళని చూడడము, కనెక్టింగ్ విత్ దెమ్ అండ్ టాకింగ్, అది ఎనీవేస్ దేర్, ప్రతి ఒక్కరు అవుతారు. బట్ ఐ థింక్ ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అయిందనుకోండి, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అప్పుడు 24 hours ట్రావెల్ ఉంటుంది. 24 hours యూ హ్యావ్ టు రీచ్ అండ్ టైంలో లేకుంటే యూ ఫీల్ లైక్ ఐ థింక్ అది ఇక అప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకు వచ్చినాం యూఎస్కు, రైట్? సో ఆ సిచ్యువేషన్లో మనం లేకుంటే మన పేరెంట్స్ వాళ్ళ దగ్గర వై వి హియర్ అని అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఎవ్రీ వన్స్ లైఫ్ యూ హ్యావ్ టు గో త్రూ దట్. అంటే మనందరికి ఆ పాయింట్స్ ఉంటాయి వేర్ వి క్వశ్చన్ అవర్ లైఫ్ చాయిసెస్. కానీ ఇవన్నీ తప్పవు. వెన్ మనం ఇక్కడికి వచ్చి బెటర్ లైఫ్ ఉంటుంది, ఎర్నింగ్స్ బెటర్ ఉంటాయి, ఆపర్చునిటీస్ బెటర్ ఉంటాయి అని అనుకున్నప్పుడు ఇండియాలో ఉండవని కాదు, కానీ ఇక్కడ వచ్చి మేము ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు స్టికింగ్ టు ఇట్ ఇస్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ కదా. ఇట్స్ అనదర్ టాపిక్. ఆ టాపిక్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ అయినా కూడా ఇండియాలో అవ్వలేదంటే ఉన్నాయి, ఇట్స్ ఆల్వేస్ దేర్. సో యా, ఒక్క ఇంగ్రీడియంట్ ఎక్సెప్ట్ మీట్ అండ్ రైస్, బిర్యానీలో ఒక్క ఇంగ్రీడియంట్ లేకపోతే బిర్యానీ టేస్ట్ అస్సలే రాదు. అలాంటి ఇంగ్రీడియంట్ వాట్ ఈస్ ఇట్ ఫర్ యూ? మెయిన్గా దాన్ని తెలుగులో ఏమంటారు కానీ బిర్యానీ ఆకు అండ్ పువ్వు రెండు ఉంటాయి. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ మేక్స్ దెమ్ డిఫరెంట్ టోటల్గా. అంటే పులావ్ ఉంటుంది, పులావ్ నుంచి బిర్యానీకి డిఫరెన్స్ అదొకటి, ప్లస్ దమ్ చేయడం, దమ్ బిర్యానీని లైక్ దమ్ చేస్తారు కదా, దట్స్ అ థింగ్. పులావ్ ఈజ్ లైక్ మిక్సింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఐ థింక్ అందులో 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బిర్యానీలో టేస్ట్ ఒకటి, చూస్తే ఆ బిర్యానీ అని కనిపించడం అనేది ఒకటి, రైట్? సో దే 2 things. అది చూడడంలో టేస్ట్ రాదు, బట్ ఆ లుక్ లేకుంటే కూడా తినబుద్ధి కదా అప్పుడప్పుడు, ఎగ్జాక్ట్లీ, రైట్? సో ఎనీ బిర్యానీలో ఐ థింక్ ద మసాలా ఈజ్ ద గేమ్ చేంజర్, ఐ ఫీల్ లైక్, రైట్? ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ దేర్ ఓన్ మసాలా. సో ఇప్పుడు బిర్యానీ చెఫ్ని తీసుకొచ్చి నాకు నేర్పిమంటే ఎవరు నేర్పియరు, రైట్? దట్స్ దేర్ బ్రెడ్ అండ్ బటర్. అది మసాలా నేను ఇచ్చిన తర్వాత నువ్వు మసాలా చేసుకున్నాక నన్ను తీసేస్తావు అని అంటారు, రైట్? ఐ మీన్ దట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్వేస్. ఆ మసాలా అనేది కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నాకు మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ బిరిస్టా అంటారు, ట్రూ, దట్ అది కొంచెం తగ్గినా కానీ నాకు టేస్ట్లో తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే ఎవ్రీథింగ్, ఆల్ ద ఐటమ్స్, అందులో ఏది మిస్ అయినా దాని టేస్ట్ పోతుంది. అంటే బెస్ట్ బిర్యానీ అంటే అంత కాంప్లికేటెడ్ డిష్, టైం టేకింగ్. చికెన్ బిర్యానీ కంపారిటివ్లీ ఈజియర్, కానీ మటన్ బిర్యానీ అంటే ఇంకొంచెం టైం తీసుకుంటుంది. బట్ ద ఎండ్ రిజల్ట్ ఇస్ సో గుడ్ కదా. అండ్ టు బి ఆనెస్ట్, పుదీనా ఈజ్ ఆల్సో వన్ థింగ్. పుదీనా లేకుంటే ఆ స్మెల్ అది రాదు. లెమన్, అంటే అందరు కలిస్తేనే ఒక మంచి, మీరందరు కలిసాకే ఒక మంచి రెస్టారెంట్ వచ్చినట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిస్తేనే ఒక మంచి బిర్యానీ వస్తుంది. సో మీరు తెలుగు కమ్యూనిటీ, నేపర్విల్, షికాగో, ఇలినాయ్ తెలుగు కమ్యూనిటీకి హౌ ఆర్ యూ గివింగ్ ఇట్ బ్యాక్? సో ఈ అసోసియేషన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. వి గివ్ రెడ్యూస్డ్ ప్రైజింగ్. కొన్నిసార్లు ఇప్పుడు వినాయక చవితి ఇలాంటివి ఇక్కడ మాకంటే బతుకమ్మలు చాలానే జరుగుతాయి, వినాయక చవితి వినాయక మండపాలు చాలానే పెడతారు,
లాస్ట్ టైం అంతా అంటే లైక్ 2 years నుంచి వినాయక చవితికి కూడా వీఆర్ గివింగ్ ఫ్రీ ఫుడ్, ప్రసాదం, ఫ్రీ ప్రసాదం బేసిక్ అన్ని స్పాన్సర్ సంక్రాంతి అవుతుంది, ఉగాది ఫెస్టివల్స్ అవుతాయి, ప్రతి ఒక్క వీ హ్యావ్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా దెన్ విల్ సపోర్ట్ ఇట్. స్పెషలీ సమ్మర్లో వస్తే పిక్నిక్స్ వస్తాయి. ఎవ్రీ ఆర్గనైజేషన్ దే డస్ ఓన్ పిక్నిక్. సో ఆ పిక్నిక్లో కూడా దెన్ వీ సపోర్ట్. ఇక్కడ ఓన్లీ తెలుగు ఆర్గనైజేషన్స్ 36 ఉన్నాయి. 36 ఓన్లీ తెలుగు ఆర్గనైజేషన్, నాట్ కౌంటింగ్ తమిళ్ అండ్ ఆల్ దోస్. అండ్ వన్ థింగ్ టు యాడ్, ఈ పిక్నిక్ వాళ్ళలో ఎక్కువ పీపుల్ లైక్స్ టు హ్యావ్ అవుట్ సైడ్ ఫుడ్ లాగా. ఒకటి ఏంటంటే లైవ్ తందూరి, రైట్, తందూరి లైవ్ చేస్తారు. ప్లస్ మేము దోశ, సో వీ గో దోశ, లైవ్ దోశ చేస్తాం. లైవ్ దోశ, లైవ్ తందూరి, కేటరింగ్ ఇవన్నీ చేస్తారా? ఎస్ లైవ్ తందూరి, లైవ్ చాట్, సమోసా చాట్, పానీపూరి, బేల్పూరి, దీస్ ఆర్ ఆల్ వీ డూ లైవ్. ఆకలి అవుతుంది నాకు. వెళ్దాం పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత. గివింగ్ బ్యాక్ టు ద అంటే మేము చెస్ కోచ్ ఉన్నాడు ఒక అతను, మా బ్యాంక్వెట్ హాల్ ఉంది కదా, ఎవ్రీ థర్స్డే వి గివ్ ఇట్ ఫర్ ఫ్రీ. చెస్ నేర్పిస్తాడు అక్కడికి వచ్చి వాళ్ళకి. అండ్ ఇక్కడ అంటే ఈవెన్ దో వి చార్జ్ మినిమల్, అంటే దట్స్ హౌ ద గవర్నమెంట్ పేస్. సీనియర్ డైనింగ్ ప్రోగ్రామ్ ఉంది ఎవ్రీ థర్స్డే ఆఫ్టర్నూన్. అదే every Thursday afternoon. Anyone above 63 can come and have a lunch, free lunch. It's a DuPage county program అది. వాళ్ళు మాకు పే చేస్తారు, బట్ దట్స్ ఫర్ లైక్ డెడ్ చీప్. We are helping, we are helping the community, yes, definitely. సో మీరు రెస్టారెంట్ బిజినెస్ ఓపెన్ చేసుకున్నారు, మీరు ఇంట్లో కూడా వంట చేస్తారు, రెస్టారెంట్లో కూడా మీరు చెప్పారు ఇఫ్ నీడెడ్ ఐ కెన్ గో కుక్ అని. సో వైల్ గ్రోయింగ్ అప్, మీరు మీ చిన్నప్పుడు ఆర్ వెన్ యు వర్ యంగ్ మీరు కుక్ చేసే వాళ్ళ, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దట్ కుకింగ్ అట్మాస్ఫియర్? అంటే ప్రకాష్ ఇండియాలో వంట చేశారా? ఆల్వేస్ మా రూమ్లో ఈజ్ ద కుక్, ఈజ్ అ షెఫ్. ఓకే, ఇలా నేను రూమ్మేట్స్తో ఉన్నప్పుడు ఒకరు ఉంటారు వంట చేసేవాళ్ళు. సో వాళ్ళకి నువ్వు వంట చేయి, నేను కావాలంటే కట్ చేసి ఇస్తాం, డిషెస్ మేము అన్నీ చేస్తాం, వంట మాత్రం ఒకరు చేయాలి అండ్ ఇట్ కమ్స్ అవుట్ సో గుడ్, సూపర్ హిట్ వంట వస్తుంది. సో అలా మీరన్నమాట. నేను యాక్చువల్గా నేను ఇప్పుడైతే ఐ డోంట్ రియలీ కుక్. నేను ఓన్లీ ఎగ్జాటిక్ డిషెస్, ఎగ్జాటిక్ మీట్, కుందేలో లేకపోతే డియర్ అట్లాంటివి అయితేనే నేను కుక్ చేస్తాను. మిగతా అన్ని నేను ముట్టను బేసిక్గా. మై వైఫ్ కుక్స్ వెల్. మై హస్బెండ్ ఈజ్ అ మటన్ స్పెషలిస్ట్. సో దాల్చా, హైదరాబాదీ దాల్చా, బగారా రైస్ అండ్ మటన్ బిర్యానీ ఇవన్నీ చాలా బాగుంటారు. వెరీ గాట్ దట్. బట్ మనం రెస్టారెంట్లో కూడా యాక్చువల్లీ దాల్చా, బగారా దాల్చా ఒక డే పెట్టినాం, బట్ ఫ్రైడే లాగా పెట్టాం. బట్ ఫ్రైడే మసీద్ పోయి వస్తారు కదా, అట్లా పెట్టినాం. కానీ బట్ ఇట్ డింట్ రియలీ క్లిక్. ఇక్కడ ఈవెన్ ముస్లిమ్స్కైనా మన వాళ్ళకైనా హైదరాబాద్లో పెరిగిన వాళ్ళకి తప్ప ఐ డోంట్ థింక్ ఈవెన్ తెలంగాణలో ఎక్కడున్నా కూడా అందరికి తెలియదు ఇది బగారా దాల్చా. అక్వైర్డ్ టేస్ట్ అనుకుంటా నేను. నాకైతే ఒక చైల్డ్హుడ్ మెమరీ, ఫ్రైడే షాదాబ్ హోటల్ దాల్చా బిర్యానీ, లైక్ బగారా దాల్చా. సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కు కుకింగ్ వచ్చా అంటే ఐ డోంట్ థింక్ ఎనీవన్, ఐ మీన్ ఇంట్లో పెరిగిన వాళ్ళకు కుకింగ్ వచ్చా అంటే వెరీ ఐ థింక్ ఇట్స్ నాట్ అన్లెస్ యు ఆర్ వెరీ ప్యాషనెట్. ఇంట్లో అమ్మ కుక్ చేస్తుంది, మనము తింటాము, అది అయిపోతుంది. దట్స్ హౌ, రైట్? దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే 2 things నేను ఇక్కడ ఒకటి యాడ్ చేస్తా. కుకింగ్ ఎవరికి వస్తుంది అంటే ఈదర్ వాళ్ళు మంచిగా తినే వాళ్ళని ఉండాలి, లేకపోతే ఆబ్వియస్గా వాళ్ళు కుక్ చేసే వాళ్ళని ఉండాలి. సో తినే వాళ్ళకి వంట ఈజీగా వస్తుంది, ఎందుకంటే దే నో ద టేస్ట్, ఫ్లేవర్స్ అట్లీస్ట్ టేస్ట్ చూసుకుంటా. ఒక కొందరు ఒక డిష్ తిని అరే ఇందులో ఇది ఉంది, అది ఉంది, కాడమం ఉంది, ఇలైచి ఉంది, ఇవన్నీ చెప్పేస్తారు. ఈవెన్ అంటే ఇప్పుడు నాకు అది ఉంది సేమ్. నేను ఐ కెన్ అంటే ఏదైనా ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది చెప్పగలుగుతా. ఈవెన్ నా పెద్ద బిడ్డకు అట్లా వచ్చింది. ఇప్పుడు మా ఇంకో పార్ట్నర్ ఉంటాడు, తనను కూడా అడుగుతూ ఉంటాము, ఓకే ప్రసాద్ అని. సో ఈజ్ అ వెరీ గుడ్ కుక్. ఇప్పుడు మొన్న చీటా పిక్నిక్ చేసినాం, షికాగో తెలంగాణ అసోసియేషన్ పిక్నిక్. మేమందరం కట్ చేసి అదంతా చేస్తే మొత్తం ఆయన మటన్ కర్రీ, చికెన్ ఫ్రై
very passionate about it. So kidneys. ఆల్ లేడీస్ హ్యాడ్ హాలిడే అన్నమాట. yes. Yeah, I mean, going back to that same topic, cooking వచ్చా అంటే I think it's a different ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తే తప్ప యూ నో దట్ ఓకే వంట చేయడం అంటే ఇంత టిపికల్ ఇంత కష్టమా అని. కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు వంట చేయలేదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది హిస్ అ సూపర్ షెఫ్ అని. I know. అంటే బేసిక్గా హీ మైట్ బి అ ఫుడీ టూ. Yeah. ఫుడ్ అదే చెప్తున్నా, ఫుడీస్ కి వంట తొందరగా వస్తుంది. అత్తయ్య మా అమ్మ వాళ్ళు దే ఆర్ లైక్ సూపర్ షెఫ్స్. Yeah. ఇక్కడికి వచ్చాక ఆయన కూడా సూపర్ షెఫ్ అని తెలిసింది నాకు. Yeah, I know. ఐఎమ్ లక్కీ ఐ గెస్. Yeah, బట్ ఒకసారి యూఎస్కి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఎస్పెషల్గా యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఏ యూట్యూబ్ కుక్, రైట్? సో యూట్యూబ్లో తీసి ఇంత చెమటడి దేసి అంటే యూట్యూబ్ లో చూసి కూడా మార్చకుండా చేయడం ఒక టాలెంట్. ఇట్స్ టాలెంట్, అది కూడా ఒక టాలెంట్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది ఒక అపార్ట్మెంట్ లో, మా అపార్ట్మెంట్ పక్కన అపార్ట్మెంట్ లో మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు. ఇడ్లీ చేస్తుంది, స్మోక్ అలా మోగింది, అండ్ ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకో అపార్ట్మెంట్ కి అన్ని మోగుతాయి కదా సడన్లీ బిల్డింగ్ లో. అందరం బయటకు వచ్చేసాము, ఏమైంది అంటే ఇడ్లీ పెట్టాను అక్క అంట. అయ్యో, ఇడ్లీకి కూడా నేను పాపడ్ అవన్నీ చేస్తే నాకైతే డైలీ పాపడ్కి మోగుతుంది, కానీ ఇడ్లీకి మోగడం వాజ్ సంథింగ్ స్పెషల్ మాకు. ఇలా కూడా అవుతుందా అని. అంటే వండే వాళ్ళు ఉన్నా కూడా తినేవాళ్ళు కూడా ఉండాలి. తినేవాళ్ళు లేకపోతే వండబుద్ధి కాదు. ఇంకా ఇంకొక ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్. సో ఐ థింక్ కుకింగ్లో వెజిటేరియన్ ఈజ్ అ వెరీ టఫ్ టు మేక్ ఇట్. నాన్ వెజిటేరియన్ అనేది యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అవన్నీ కొంచెము మేనేజ్డ్గా వేసుకొని కొంచెం చేస్తే ఇట్స్ అ గుడ్ డిష్. సో అయితే వెజిటేరియన్ చేయాలంటే చాలా టఫ్ అది యాక్చువల్గా. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఎఫర్ట్. కూర్చొని మంచిగా చేయడం తప్ప రాదు. మా ఇంట్లో సాటర్డే నాన్ వెజ్ తినరు. సాటర్డే ఎన్ని చేసినా ఇదే చేసావా, చట్నీ, దాల్, కర్రీ, 2 కర్రీస్ అన్నీ చేసాక కూడా ఇదే ఉందా అంటారు. నార్మల్ డేస్ లో ఒక చికెన్ కర్రీ, వైట్ రైస్ చేస్తే చాలు, ఇంకేమొద్దు, పెరుగు కూడా అడగరు. కానీ సాటర్డే కొంచెం కష్టమే. అది మళ్ళీ వీకెండ్ ఉంటుంది, అందరు ఇంట్లోనే ఉంటారు, పార్టీస్ ఉంటాయి, ఇంకేం చేయాలి, పార్టీస్ ఉంటాయి, ఇంకేం చేయలేదా. సో సాటర్డే మేము కొంచెం స్పెషల్గా చాట్ లాంటివి డిఫరెంట్గా చేసుకుంటాం టు హ్యాండిల్ దట్ కేయాస్ బేసికలీ. సో అలా కమింగ్ టు దాట్, మీ రెస్టారెంట్లో డైలీ స్పెషల్స్ ఉన్నాయా? ఇది స్పెషల్ అని మేము అంటే అగైన్ వాంటెడ్లీ ఆ థాట్ ప్రాసెస్ పెట్టుకొని డిజైన్ చేసాము. సో సండే వచ్చేసి ఇంకా అందరూ ఫుల్గా తినేసి మండే ఖాళీగా ఉండాలని. దాని తర్వాత ట్యూస్డే వచ్చేసి దోశ బఫే, అంటే వీల్ హ్యావ్ 8-9 దోసాస్ ఉంటాయి, ప్లస్ బఫే ఉంటుంది మళ్ళీ అలాంగ్ విత్ టీ అండ్ కాఫీ. అది ఒకటి. వెడ్నెస్డేస్ వచ్చేసి బిర్యానీ నైట్. బిర్యానీస్ ఆల్మోస్ట్ బోగో టైపే, బై 1 get 1 ఫ్రీ టైపే. బట్ మేము కొంచెం డిఫరెంట్గా $5 ఆఫ్ అని చెప్పి ఇట్లా యూ క్యాల్కులేట్ ఇట్స్ ద సేమ్ థింగ్. థర్స్డేస్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ నైట్. ఇనిషియల్ థాట్ ఏంటంటే సమోసా చాట్, పానీపూరి షుడ్ బి స్టేబుల్. మిగతావన్నీ అంటే బఫే, అది కూడా మిగతావన్నీ రొటేట్ చేయాలి. ఈచ్ స్టేట్లో ఏదన్నా మనకు అంటే తెలిస్తే, మహారాష్ట్ర, కర్ణాటక ఇవి కొన్ని ఈజీ ఎందుకంటే మేము తిరిగినాం కాబట్టి, బట్ వేరే స్టేట్లో తెలియదు. సో అట్లా రొటేట్ చేయాలని అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ మనం పెట్టాలనేది, అవన్నీ అట్లా రొటేట్ చేద్దాం అనుకున్నాం. బట్ చాలా మందికి, మాకు తెలియనట్టే చాలా మందికి కూడా తెలియదు అది ఒకటి ఉంటుందని. సో అందుకని చెప్పి వి స్టెబిలైజ్డ్ విత్ స్ట్రీట్ ఫుడ్ ఆల్మోస్ట్ మహారాష్ట్ర అండ్ అండ్ తెలంగాణ, ఆంధ్ర స్టైల్ పునుగులు ఇవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఫ్రైడే ఆల్సో మాకు ఫ్రైడే నైట్ అందరు ఫ్యామిలీస్ కలుస్తారు కాబట్టి, సో ఏమనుకున్నాం అంటే ఫ్యామిలీ బిర్యానీ అండ్ ఫ్యామిలీ ప్యాక్. అండ్ దెన్ రెస్టారెంట్కి వస్తే వాళ్ళకు డ్రింక్స్ ఆఫ్. అండ్ దెన్ వీ హ్యావ్ తందూరి ఐటమ్స్ మీద. ఫ్యామిలీ ప్యాక్స్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. ఫ్రైడే వచ్చిందంటే అమ్మయ్య వీక్ అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా హ్యాపీగా అందరితో కలిసి ఎంజాయ్ చేద్దామని ఆ మూడ్ లో ఉంటారు. యు యాక్చువల్లీ క్యాచ్డ్ ఆన్ ఇట్. అంటే ఆర్డర్ చేసుకోవడం ఈజీ కావాలనేది బేసిక్గా. ఇప్పుడు ఇట్లా నలుగురం కూర్చున్నాం అనుకోండి, ఏం ఆర్డర్ చేయాలి అనే కంటే ఇది ఒక ప్యాక్. ఇట్ విల్ కమ్ విత్, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకుంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, ఒక అపెటైజర్, బిర్యానీ అండ్ స్వీట్.
చాలు Yeah. ఫ్రైడే కదా చాలు. Yeah, అది యాక్చువల్లీ ఇట్స్ combo pack we are giving it that. So going back to అది ట్యూస్డే అండ్ థర్స్డే ఇవి యాక్చువల్గా ట్యూస్డే నైట్ అయితే చాలా ఐ థింక్ కైండ్ ఆఫ్ నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు మా ఫ్యామిలీలో కూడా వాళ్ళే డిసైడ్ అయ్యి ఓకే విల్ గో టు ట్యూస్డే నైట్. దోశ ఐ థింక్ అన్లిమిటెడ్ దోసెస్ కిడ్సే పోయి చాక్లెట్ దోశ అంటారు, న్యూట్రిలా దోశ అంటారు, ఇంకా నూడిల్స్ దోశ, షిజ్వాన్ దోశ. సో దీస్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసాస్. వాళ్ళే కిడ్సే పోయి అంటే ఆడ దోశ స్టేషన్ ఉంటుంది, దెన్ యూ గో అండ్ ఆస్క్ ఫర్ ఇట్. వాళ్ళు చెప్తే బోర్డు పెట్టేసి ఉంటాం, బోర్డు పెట్టేసి ఉంటే లైక్ ది చూస్. ఒకటే దోశ తిని బోర్ అవ్వకుండా చాలా పెద్ద వెరైటీ ఉంది, కిడ్స్ కోసం, పెద్దవాళ్ళ కోసం, ఆల్ ఏజెస్ కోసం. థర్స్డే రోజు ఏంటంటే వీ హ్యావ్ చెస్ నైట్ ఇన్ ద బ్యాంక్వెట్. 40-45 కిడ్స్ వస్తారు. సో ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్లీ గేమ్స్. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ కమింగ్ అండ్ దెన్ వాళ్ళు వచ్చి చాట్ తింటారు, తాగుతూ ఉంటారు. గివింగ్ ఇట్ బ్యాక్ టు ద కిడ్స్ ఆల్సో, బికాస్ ఇక్కడ మనకు యాక్టివిటీస్ చాలా అవసరం కిడ్స్కి కూడా. అండ్ యుఎస్లో డిప్రెషన్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి, ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. బికాస్ మళ్ళీ వింటర్ వచ్చేస్తే బయటికి వెళ్ళలేము, ఎక్కువ చాలా చల్లగా అయిపోతుంది అని. So I think that's a very good initiative. And we all of వీటిలలో we have a Irani chai. So adding on to that. సో అది కూడా ఒక ఏంటంటే నేను బ్లూ సీ కేఫ్ కానీ లేకపోతే అంటే మాకు పిచ్చిటాలో లేదండి ఇరానీ చాయ్. మాకు ఇద్దరికి అంటే మేమిద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం కాబట్టి మాకు పాస్లు ఉండేవి హైదరాబాద్లో. కాలేజ్లో చదువుతుంటే పాస్ ఉండేది. సాయంత్రం ఏం చేయాలో అర్థం కాకుంటే ఏం చేస్తామంటే మేము తార్నాకలో ఉండేటోళ్ళం. తార్నాకలో బస్సు ఎక్కితే చార్మినార్ దాకా పోతుంది. బస్సు ఎక్కి అందరం పోయి డ్రైవర్ కండక్టర్తో పాటు అక్కడ ఛాయ్ తాగి మళ్ళీ అదే బస్సులో వెనుకకు వచ్చేటోళ్ళం. అంటే ఇట్లా పాస్ కదా, ఫ్రీ. సో అట్లా అంటే ఇరానీ ఛాయ్ అవన్నీ పెట్టాలి అనేది ఒక ఫస్ట్ నుంచి ఉంది బేసిక్గా. నాలో హైదరాబాద్ ఈజ్ వెరీ హ్యాపీ లిజనింగ్ టు దీస్ కాన్వర్సేషన్స్. అంటే మేము we did lot of things when we are young, కానీ వాళ్ళందరికీ బేసికలీ ఇప్పటి వరకు ఆకలిస్తూ ఉంటుంది. ఒక ఇండియాలో చూస్తుంటే ఒక స్విగ్గీ ఆర్డర్, జొమాటో ఆర్డర్, ఫ్రెండ్స్ కాల్ చేసి అరే టీ తాగుదాం రారా, దిస్ మైట్ బి హ్యాపెనింగ్. ఎస్పెషలీ హైదరాబాద్ అండ్ ఈ కాస్మోపాలిటన్ అండ్ మెట్రోపాలిటన్స్లో ఐ థింక్ ఇది కామన్. మన దగ్గర ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్ కదా. Usmania biscuit and Irani chai is the and in fact the first thing we have onion samosa. హైదరాబాదీ cafe style onion మనము samosa. పాడ్కాస్ట్ అయిపోయిన వెళ్దాం. You like it and that's coming from India. Oh wow. అంటే ఆ చిన్న సమోసా ట్రయాంగిల్ సమోసా. అసలు ఆ పెద్ద సమోసాలు అంటే ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతాయి, అవి తెచ్చి ఫ్రై చేసి బేక్ చేసి ఏదో చేస్తాము. బట్ ఆ చిన్న సమోసాస్ దొరకడం కొంచెం కష్టమే. అంటే టు బి ఆనెస్ట్ ఇండియా నుంచి వచ్చేటి ఫ్రోజన్, కానీ లైక్ దొరకడం టేస్ట్ వైజ్గా. ఓకే, సో మా టీమ్ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. విల్ గో విత్ వాట్ క్వశ్చన్స్ దే హ్యావ్. చందు, సో మీరు చాలా పనులు చేసిన గ్రోయింగ్ అప్ అని అన్నారు కదా, మీరు చేసిన అతిపెద్ద లంగ పని ఏది? అంటే చాలా ఉన్నాయి. అంటే మా ఫాదర్కి తెలియంది ఇప్పుడు ఒకటి, మా మదర్కి తెలియంది ఒకటి చెప్తా. సో నా కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ సైకిల్ అప్పుడు. సో వాళ్ళు అంటే అప్పుడు ఇన్లైన్ లెటర్ మార్క్స్ అన్నీ ఇన్లైన్ లెటర్లో రాసి పోస్ట్ చేశారు. సో మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాడు, తను జాబ్కి వెళ్ళిపోయేటాడు. మా మదర్ ఏమో ఇంట్లో డోర్ వేసేసుకొని ఇంట్లో పని చేసుకునేది. మాకు ఒకటి కూర్చునే ఉంటుంది మా ఇంటి ముందు, మామూలుగా కూర్చునే ఉంటుంది అనమాట. సో 11 o'clock వస్తాడు, అది నాకు తెలుసు. సో 10 o'clockకి గోడ దుంకి సో నా బైక్ బయట పెట్టుకొని ఫస్టే ఆ రోజు ఏ రోజు వస్తుంది అంటే మాకు అటెండర్ చెప్తుండే ఈరోజు మెయిల్ చేసినాం ఈరోజు వస్తుంది. సో వెళ్ళి ఆడ బయట కూర్చొని, ఇంట్లో కూడా బయట కూర్చొని మార్క్స్ ఇన్లైన్ లెటర్ పట్టుకొని ఇష్టం. సో షీట్ మిస్ అయితే ఇంకా క్వశ్చన్స్ ఉండకపోయేవా? అసలు అంటే ఫైనల్ కదా ఇప్పుడు దీంట్లో ఇదన్నీ టెస్ట్లు, మిడిల్ టెస్ట్లు. సో ఎప్పుడైతే ఫైనల్ ఉంటుందో ఫైనల్ తెలిసిపోతుంది, పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తెలిసిపోతుంది. అది దట్స్ ఎ డిఫరెంట్. కానీ అది తప్పించుకోలేము. ఇదైతే మా ఫాదర్ చాలా స్ట్రిక్టే.
లైక్ అట్లాంటివి కనిపించినాయి అంటే కుక్కని కొట్టినట్టు కొడతాడు. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రకాష్ నేను ఇద్దరం సేమ్ ఇంటర్మీడియట్. మాకు నారాయణ శ్రీ చైతన్యం కాదు మా లయాల కరీంనగర్ ఫస్ట్ బ్యాచ్ మాది బేసిక్గా. అక్కడ గుట్టు ఉంటుంది అనమాట, మా కాలేజ్ పక్కన గుట్టు ఉంటుంది. మాకు 2 మ్యాథ్ సెక్షన్స్ ఉండేవి, ఒకటి ఏంది క్యాల్కులస్కి ఒకటి, జామెట్రీకి ఒకటి, టైప్లో 2 డివైడ్ చేసి ఫస్ట్ లెక్చరర్ ఊరికే కొడుతుండే మమ్మల్ని. ఏం పోతామని చెప్పి నేను శ్రీకాంత్ ఇద్దరం పోయి కరెక్ట్ గుట్ట మీద కూర్చుంటే మా క్లాస్ కొన కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి పోయి అక్కడ కూర్చొని క్లాస్ విడిచిపెట్టగానే మళ్ళీ సైకిల్ దొక్కుని వచ్చేసి మళ్ళీ లోపలికి పోయేటోళ్ళు. ఇట్లా ఇట్లా చాలాసార్లు అయిన తర్వాత ఒకసారి దొరికినాం. అవన్నీ ఫన్ బేసిక్గా, చాలా ఫన్. సో ఇప్పుడు రూమ్లో హైదరాబాద్ ఉన్నప్పుడు సో షాపింగ్ పోతుంది. షాపింగ్ పోతుంటే తారణకల యూనివర్సిటీ ముందట బాటా షోరూమ్ ఉంటుండే. సో చెప్పులు కొనుక్కుందామని పోయినాం. చాలా బిజీ ఉంటాయి కదా ఇండియాలో షోరూంలో. సో చెప్పులు చూపెట్టిండు వాడు, వేసుకున్నాము. 20 నిమిషాలైనా వస్తలేడు. అరే ఏంది ఇంకా వస్తలేడు అంటే చెప్పులు సైజు చూసిన తర్వాత బిల్ ఇవ్వాలని, లే పోదాం రా అని ముందు చూసారకు సిటీ బస్ పోతుంది. అందరం కలిసి పోయి బస్ ఎక్కించినాం. మా పాత చెప్పులు అన్నీ ఇడిచిపెట్టి కొత్త వేసుకుని పోయినాం. Thank you very much for sharing. Raj, tell me about your dating life. And the other question is, are people liking the chocolate dosa? ఇది ఎడిటింగ్లో తీసేయి. కాదు చెప్పినా అనుకొని ఎడిటింగ్లో తీసేయి. అంటే కామన్ కదా అవి. బేసిక్గా ఎవరైనా క్రష్ ఉండాల్సిందే, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిందే. గర్ల్ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, బట్ మనం ఈ పాడ్కాస్ట్లో బాగుండవు. చాక్లెట్ దోశ యాక్చువల్లీ వెరీ ఫేమస్, స్పెషల్లీ కిడ్స్కో. న్యూట్రిలా దోశ అండ్ చాక్లెట్ దోశ 2. సో సో చాక్లెట్ దోశతో గుర్తొచ్చింది, మీరు ఇంపాసిబుల్ బిర్యానీ అన్నారు, దాని గురించి కొంచెం చెప్పండి. సో బేసిక్గా ఇంపాసిబుల్ బిర్యానీ ఆర్ బియాండ్ మీట్ ఇవన్నీ ఏం లేదు, సాయ్ బేస్డ్ బిర్యానీ. నేను బర్గర్లో విన్నాను ఇంపాసిబుల్ బర్గర్, సేమ్ థింగ్. అదే మీట్ తో బిర్యానీ చేసేస్తారా? అంటే కొంచెం డిఫరెంట్గా. సో 2 ఉంటాయి, పనసకాయ బిర్యానీ ఒకటి, అదేమో అది కూడా వీ కెన్ కాల్ ఇట్ ఇంపాసిబుల్ బిర్యానీ ఆర్ బియాండ్ మీట్ ఆర్ వీగన్ బిర్యానీ ఏదని అనుకోవచ్చు. పనసకాయ బిర్యానీ టెక్స్చర్ వైజ్గా సేమ్ చికెన్ లాగా వస్తుంది, మీట్ టెక్స్చర్ వస్తుంది. అండ్ సాయ్ చాప్స్ దొరుకుతాయి. ప్లస్ ఈ బియాండ్ మీట్ వాళ్ళది డైరెక్ట్గా వీ కెన్ ఆర్డర్ దేర్, అంటే మన బాల్స్ లాగా చేసి ఇస్తారనమాట. అంటే ఉంటాయి వాళ్ళ దగ్గర. అది సో దాన్ని ఏంటంటే అది దే మేడ్ ఆల్ ప్రోటీన్స్, అంటే ఆల్ వీగన్ ప్రోటీన్స్ తీసుకొని వాళ్ళు దాన్ని దే మేడ్ ఇట్ యాజ్ మీట్. బేసిక్గా తిన్నప్పుడు అంతా నోట్లో పెట్టుకుంటే అంత మీట్ లాగా, వెజిటేరియన్ కానీ మీట్ లాగా ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ కాదు మీట్ లాగా నోట్లో పెట్టుకుంటే టెక్స్చర్ వస్తుంది. సో ఇట్స్ బేసిక్లీ సారీ ఆ మీట్ ఒక్కటే చేంజ్, రైట్? సో బిర్యానీ ఇస్ బిర్యానీ. సో బియాండ్ మీట్ అనేది నాట్ ఎ మీట్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీట్. సో మన వెజిటేరియన్స్ కోసం ఇది ఒకవేళ బయట కాస్కోలో ఎక్కడైనా ఇట్లా ఇంపాసిబుల్ మీట్ బాల్స్ లాగా దొరికితే బిర్యానీ చేసుకోవచ్చు అంటారా? బాగుంటుందా? అంటే చేసుకోవచ్చు, కానీ అంటే నేను కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ చదివితే ఇప్పుడు వినడానికి బాగానే ఉంది, చేసుకోవడానికి బాగానే ఉంది, తినడానికి బాగానే ఉంది, కానీ దానివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో తెలియదు ఇప్పటివరకు. అంటే చాలా మంది తింటే తప్ప ఇట్ విల్ నాట్ కమ్. కొన్ని ఇయర్స్ తర్వాతే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి బాగుంది అని అంటారు, చాలా బాగుంది చాలా బాగుంది అని ఫేమస్ చేసేస్తారు. 2-3 years లేటర్ మనకు తెలుస్తుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో అని. దానికంటే బెస్ట్ ఏంటంటే పనసకాయ బిర్యానీ ఇంట్లో చేసుకోవచ్చు. అంటే వెజిటేరియన్స్కి ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు తినరు, వాళ్ళకి కానీ ఆ ఫీల్ ఇవ్వాలనుకుంటే పనసకాయ బిర్యానీ. నా బెస్ట్ ఫ్రెండ్ వెజిటేరియన్,
అదొకటి నాకు చాలా కష్టమవుతుంది. అందరికీ బిర్యానీ, రైతా, మిర్చికా సాలం చేసేస్తే అదొక పెద్ద పని అయిపోతుంది. నాన్ వెజిటేరియన్స్కి ఎంత పెద్ద క్రౌడ్కైనా చేసేయచ్చు. వెజిటేరియన్స్కి వండేటప్పుడే అరే ఏముండాలి, పన్నీర్, ఎగ్ బిర్యానీ బాగుంటుంది యాక్చువల్గా. ఎగ్ తినరు, పనీర్ తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. తోఫు బిర్యానీ టేస్ట్ రాదేమో. టేస్ట్ అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చే టేస్ట్ అదే బెటర్ టేస్ట్ ఇప్పుడు. ఎందుకంటే లైక్ వాళ్ళు చికెన్ తినరు, మటన్ తినరు. సో ఏదో ఒకటి బియాండ్ మీట్ బిర్యానీ ఇట్స్ ఎ గుడ్ వన్ టు ట్రై. ఆర్ సాయ్ చంక్స్తో చేస్తే కూడా అట్లా కూడా బాగుంటుంది. పులావ్ టైప్ చేసుకుంటే బాగుంటుంది. ఫనీ. సో ట్రబుల్ ఇచ్చే కస్టమర్స్ ఉంటారు కదా చాలా మంది. ఐ నో యూ విల్ ప్లే ఇట్ కూల్, బట్ వాళ్ళు మిగతా కస్టమర్స్కి ట్రబుల్ అనిపించే వరకు యూ విల్ హ్యాండిల్ ఇట్. అలా అనిపించినప్పుడు హౌ డూ యూ హ్యాండిల్ దెమ్? అంటే వేరే కస్టమర్స్ కూడా ట్రబుల్ ఇస్తున్నప్పుడు అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు ఖచ్చితంగా. కొందరికి ఫుడ్ నచ్చని వాళ్ళు ఉంటారు, కొంతమంది జస్ట్ గొడవ చేయాలి కాబట్టి గొడవ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇట్స్ సింపుల్ థింగ్. మరీ ఇంకా మితిమీరిపోతే వీ షుడ్ సే ప్లీజ్ లీవ్ మీరు. కానీ అది ఇంకా ఎక్స్ట్రీమ్ పాయింట్. ఎప్పుడైనా కాప్స్ ని పిలవాల్సి వచ్చిందా? లేదు, అట్లా అంత మన వాళ్ళు అంటే ఎస్పెషలీ ఇండియన్స్, దే ఆర్ ఆల్రెడీ సబ్డ్యూడ్, దే డోంట్ రియలీ గెట్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఐ మీన్ కస్టమర్స్లో అంటే వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో ఎంత వాళ్ళ రీజనింగ్ తెలిస్తే మనము వాళ్ళ ఇఫ్ యూ గో ఇన్ టు దేర్ సైడ్ అండ్ దెన్ ఆలోచించి చూస్తే ఏమన్నా రియల్గా రీజన్ వస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కన్విన్స్ చేయడానికి విల్ ట్రై. ఐ మీన్ ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అండ్ దెన్ వీ షుడ్ డూ సంథింగ్. బికాజ్ ఎందుకంటే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడం అనేది ఒక కస్టమర్ వాళ్ళు వచ్చేటోళ్ళు ఎవ్రీ మండే ఈవినింగ్ వచ్చేటోళ్ళు. మండే ఎందుకంటే మాది ఓపెన్ ఉంటుంది, మిగతా క్లోజ్ ఉంటుంది. ఎవ్రీ మండే వస్తారు అండ్ మెన్యూలో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తారు. లాస్ట్ టైం అంటే అంతకుముందు 3 సార్లు మా మేనేజర్ హ్యాండిల్ చేసిండు, బట్ ఆమె అంతే ఉండే. ఒక్కరోజు నేను ఉండే అక్కడ. వెజిటేబుల్ నూడిల్స్ ఆర్డర్ చేశాను. చేసిన తర్వాత అందులో క్యారెట్ లేదంట. సో నాకు డబ్బులు తక్కువ చేయాలి. సో అంటే ఇట్లా లాస్ట్ 4-5 వీక్స్ నుంచి ఇట్లనే అవుతుంది. ఇంకా అట్లాంటి కస్టమర్స్ ఉన్నారనుకో, మనం ఏం చేసినా వాళ్ళు తప్పు తీస్తారు. వాళ్ళు తప్పు తీయడానికే వచ్చారు. వాళ్ళు బేసిక్గా తప్పు తీయడానికి వచ్చి డబ్బులు తక్కువ కట్టడం, పోవడం. సో అట్లాంటి వాళ్ళని ఇంకా నేను ఆ రోజు నేనున్నా కాబట్టి చెప్పిన, అంటే మీకు నిజంగా ఏదన్నా తక్కువ అయితే ఓకే తీసుకోవచ్చు, కానీ ఎవ్రీ 4 వీక్స్ నుంచి వస్తున్నారంట. 4 వీక్స్ నుంచి ఇదే చేస్తున్నారు, నెక్స్ట్ టైం రాకండి అని చెప్పి. ఎందుకంటే ఆడ వాళ్ళు వస్తే మొత్తం అందులో భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాపం పిల్లలు, పనిచేసేటోళ్ళు అండ్ మేనేజర్ కొత్త. సో ఐ మీన్ బేసిక్గా రీజనింగ్ కరెక్ట్ అనేది తెలుసుకోవడం అనేది మెయిన్ థింగ్ యాక్చువల్గా. సో అందరి కస్టమర్లను సాటిస్ఫై చేయడం అనేది యూ కెనాట్ డూ ఇట్. ఫుడ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొందరికేమో సాల్ట్ ఎక్కువ కావాలి, కొందరికేమో తక్కువ కావాలి, కారము ఏదైనా కూడా ఎనీథింగ్ రైట్. ప్రతి ఒక్కరి టేస్ట్ బర్డ్స్ డిఫరెంట్ ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయలేము, కాకపోతే వాళ్ళని సాటిస్ఫై చేసి ట్రై చేసి రీజనింగ్ తెలుసుకోవాలి. డెఫినెట్గా తెలుసుకొని మన తప్పు ఉంటే తప్పున్నా లేకున్నా, వాళ్ళ తప్పు ఉన్నా కొన్నిసార్లు ఏమైతే అంటే మనం ఇవ్వాలి, వాళ్ళని కస్టమర్ని సాటిస్ఫై చేయాలి ఎండ్ ఆఫ్ ద డే. సో ఇండియన్ వేలో పెడితే కస్టమరే మాకు దేవుడు అన్నట్టు. ఎస్, అంటే 2 తీర్ల కస్టమర్ ఇస్ గాడ్ అది ఉంది, కానీ అలా అని చెప్పి అన్ని తీసుకోలేము. హాస్పిటాలిటీ బిజినెస్లో అదొకటి ఉంటుంది, ఒక థిన్ లైన్ మెయింటైన్ చేయాలి. కానీ వెన్ ఇట్ గెట్స్ టూ మచ్ యూ హ్యావ్ టు కాల్ ద కాప్స్ ఆర్ టేక్ సమ్ మెజర్స్ కదా. లక్కీలీ వీ నెవర్ హ్యాడ్ దట్ ఇష్యూ. ఐ మీన్ డెఫినెట్గా అంటే ఇప్పుడు మనము డైలీ లైఫ్ నుంచి ఒక్కసారి ఈ కస్టమర్ బేస్డ్ లైఫ్కి వెళ్ళి తర్వాత యూ కెనాట్ ట్రీట్ దెమ్ సేమ్ రైట్. అంటే సో వెన్ యూ ఆర్ సిట్టింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ యాజ్ అ ఓనర్, దెన్ వెన్ అంటే నేను ఒక రెస్టారెంట్ పోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అట్లీస్ట్ అది ఇవ్వడానికైతే ట్రై చేయాలి. దట్ ఈస్ స్టాండర్డ్ ఫర్ అ గుడ్ రెస్టారెంట్. ఐ మీన్ ఇంతకుముందు చెప్పినట్టు
ఫుడ్ ఇండస్ట్రీలో ఐ థింక్ ద సర్వీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో అక్కడనే ఫస్ట్ కస్టమర్ను 50% సాటిస్ఫై చేయొచ్చు. సో ఆ సర్వీసెస్ ఇచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ 50% ఈజ్ లైక్ ఎ ఫుడ్. సో సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మనతో మంచి మాట్లాడి కొంచెం స్మైల్ చేసి ఆర్డర్ తీసుకొని అది చేస్తే హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇస్ డన్. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇస్ డన్ అండ్ ఆల్సో కస్టమర్ కూడా దే విల్ ఆల్సో థింక్ ఓకే దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఓకే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. సో హ్యాపీనెస్ అడ్వాంటేజ్ ఉంటుంది. నీలిమా అంటే అదర్ దెన్ కుకింగ్ నేను బేసిక్గా నేను కొత్త బిజినెస్ చూస్తా. అంటే నా పనే అది బేసిక్గా వాళ్ళు నాకు ఇచ్చిన పని అది అండ్ ఐఎమ్ గుడ్ ఎట్ దట్. దాని తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను యాక్చువల్గా అనమాట మీరు స్టార్టింగ్లో అంటే ఐ మీన్ రథాన్ని నడిపేది వాళ్ళే. ఇనిషియల్ ఐడియా జస్ట్ ఆ గుర్రాలను కట్టడమే నా పని. ఎట్లా అనుకోవచ్చు అర్జున్ అట్లా అంటే కోపం వస్తుంది ఇప్పుడు ప్రకాష్. ఎప్పుడైనా మీ ఇద్దరు గొడవ అయిందా? చాలాసార్లు. మేము చాలా సీరియస్గా ఈవెన్ 9 members అయినా కూడా వీ టాక్ వెరీ సీరియస్లీ అండ్ ఆల్సో అక్కడి వరకే అది. బిజినెస్ దాకా ఉంచి మళ్ళీ ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. వి నో ద బౌండరీస్ డెఫినెట్గా. అది ఎక్కడిది అక్కడనే తీసుకుంటాం. బట్ పక్కోళ్ళు చూస్తే అరే వీళ్ళు ఏంది కొట్లాడుకుంటున్నారు అనుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఏ డిసిషన్ మేకింగ్ ఇద్దరిది డిఫరెన్సెస్ ఉండాలి. ఉండి ఆ పాయింట్కు అగ్రిమెంట్కి రావడం అనేది ఛాలెంజ్. ఒపీనియన్ డిఫరెన్స్ అండ్ థాట్ ప్రాసెస్ డిఫరెన్స్ ఇవి ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ నైటే ఉంది. అందరికీ 9 members నచ్చకపోవచ్చు పెడదామన్నప్పుడు, కానీ మెజారిటీ నచ్చిందా లేదా. అండ్ ఒకవేళ నడవకపోతే కూడా ఇప్పుడు నేనే ప్రపోజ్ చేసినాను ఫర్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు అది నడవకపోయినా నేను అలాగే తీసుకుంటట్టు ఉండాలి. ఓకే వీ షుడ్ ఇట్స్ నాట్ వర్కింగ్. సో నేను యాక్చువల్గా ఐ ప్లే క్రికెట్ యాక్చువల్లీ. సో ఇండియాలో కూడా ఐ ప్లే క్రికెట్ ఫర్ కాలేజ్ అండ్ కాలేజ్ క్యాప్టెన్ ఉండే. ఇక్కడికి వచ్చినాక కూడా ఆల్మోస్ట్ 15-20 years ఐ ప్లే క్రికెట్ హియర్. ఐ యాక్చువల్లీ ప్లేడ్ అజరుద్దీన్ వచ్చింది ఇక్కడ ఒకసారి. సో ఐ ప్లేడ్ విత్ హిమ్. సో దానికి ఏంటంటే వీడు నా టీమే ఇండియాలో. నేను విద్యానగర్ కరీంనగర్ అంటే మేము ఐడియా ఉంటే కరీంనగర్లో విద్యానగర్ ఇటు మూలకు, వాడు అటు మూలకు భగత్ నగర్ అనే ఊళ్ళో వాడలో ఉంటుండే. నేను సైకిల్ మీద పోయి వాడిని ఎక్కించుకొని, ఎందుకంటే వాడు ఫాస్ట్ బౌలర్, వాడు లేకపోతే నడవదు మాకు. సో వాడిని తీసుకొని వచ్చి ఆడిపించి మళ్ళీ మ్యాచ్ అయిపోయిన తర్వాత దించి వచ్చేటోని. యాక్చువల్గా క్రికెట్ ఈజ్ వెరీ ప్యాషన్ హియర్. ఇక్కడ క్రికెట్ చూస్తే మీరు అన్బిలీవబుల్. ఇక్కడ ఫ్యామిలీస్ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వీకెండ్ మొత్తం వెళ్ళిపోతారు. 2 days ఆఫ్టర్నూన్ ఒక గేమ్ ఆడతారు, ఈవినింగ్ ఒక గేమ్ ఆడతారు, మళ్ళీ తెల్లారి 2 games ఆడతారు. అసలు ప్యాషన్కి క్రికెట్ ప్యాషన్ చిన్న లేదు యాక్చువల్లీ. మీ స్టోరీ మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంతమంది కలిసి ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆల్ ఆఫ్ దాట్ ఇట్స్ ఐ థింక్ వెరీ కమెండబుల్. కానీ ఎంత రెస్టారెంట్ అయినా కానీ బయట తినలేము. వీ క్రేవ్ హోమ్ కుక్డ్ ఫుడ్ కదా. మీ ఇద్దరు కంఫర్ట్ ఫుడ్స్ ఏంటి? నేను ఎనీ నాన్ వెజ్ అంటే ఇప్పుడు వెజిటేరియన్కి వస్తున్నా కానీ బట్ ఒక ముద్దైనా నాన్ వెజ్ లేకపోతే ఆ రోజు తిన్నట్టుండదు. సో ఎనీ నాన్ వెజ్ ప్రాపర్ తెలంగాణ అంటారు. యా అండ్ ఐ లైక్ అంటే మా ఫాదర్ నాకు అంటే ఆల్మోస్ట్ అన్నీ తిన్నా ఎక్సెప్ట్ బీఫ్. ఆల్మోస్ట్ అన్నీ తిన్నా, కుందేలు, పక్షులు అన్నీ. యాక్చువల్గా ఇది కౌన్స్పిటల్ తిన్నా. అంటే నా వేళ చెప్పాలంటే ఒక మనిషి మాంసం తప్ప అన్నీ తిన్నా. మీ కంఫర్ట్ ఫుడ్? ఐ మీన్ అంటే నాన్ వెజ్లో కొన్ని ఉన్నాయి, వెజిటేరియన్లో కొన్ని ఉన్నాయి. సో నాన్ వెజ్లో ఆబ్వియస్లీ లైక్ మటన్ బిర్యానీ అవి ప్లస్ పాయ అండ్ నాన్ ఆ కాంబినేషన్. సో వెజిటేరియన్లో వస్తే ఇంట్లో చేసుకుంటే
టమాటా కూర లాగా. సో నాది కూడా ఫేవరెట్ ఇంట్లో చేసుకున్న టమాటా కూర అండ్ వైట్ రైస్, ఆ కాంబినేషన్ కూడా. ఆర్ నేను యాక్చువల్గా ఐ డోంట్ నో మీకు చాలా మందికి తెలుసలేదు తెలియదు కానీ పోపన్నం అంటారు. సో స్టైల్గా చెప్పు, ఫ్రైడ్ రైస్ అని. ఫ్రైడ్ రైస్ అంటారు కానీ మన దగ్గర పోపన్నం అంటారు. టర్మరిక్ రైస్ అంటారు. టర్మరిక్ రైస్ వేరు, యాక్చువల్గా పోపన్నం వేరు. రాత్రి మిగిలిన అన్నాన్ని దెన్ యూ ఫ్రైడ్ విత్ అన్ని కలిపి, ఇప్పుడు పల్లీలు వేసి లేదా క్యారెట్ వేసి చేస్తే ఐ రియలీ లైక్ దట్. అంటే తననే టర్మరిక్ డామినేట్ చేస్తుంది కదా మన దగ్గర. ఇక్కడంటే ఇప్పుడు రెస్టారెంట్లో వేయరు. నేను స్టార్టింగ్లో యూఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ హలాల్ గైస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టర్మరిక్ రైస్ అని పెట్టారు. నేను ఇది పోపన్నం లానే ఉంటుందేమో అని ఆర్డర్ చేసా, బట్ టేస్ట్ వాజ్ డిఫరెంట్. కానీ ఏదో అట్లా రిలేటబుల్ దొరుకుతుంది కదా, దొరికింది సరిపెట్టుకోవాలి అన్నట్టే ఉండే. సో మీ జర్నీ, మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ స్టోరీ విత్ అస్. The team of Telugu Tales wishes you all the best. With that, this is Priyanka signing off.